ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ, ఈ 3 దినాలు ఈ స్థలంలో ఏర్పాటు చేయబడిన ఈ మంచి కూడికల్లో తొలి రాత్రి ప్రభు తన విశేష కనికరం చొప్పున అనుగ్రహించిన ఈ మంచి వాతావరణమును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, మరి కూడికలను ఏర్పాటు చేసి ప్రేమతో దేవుని సేవకులు నన్ను ఆహ్వానించగా నేను కూడా రాగలిగాను. కొంత ఇరుకులో బ్రతుకుతా ఉన్నాం. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మా మీద చాలా దాడి చేస్తున్న కారణం చేత కొంత ఇరుకు పరిస్థితులు అనుభవిస్తున్నప్పటికీ కూడా మరి దేవుని సేవకుని ప్రార్థన, అలాగనే వారి కుటుంబం యొక్క సమర్పణ, సంఘం యొక్క ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకుని నాకు కూడా ఈ వెసులుబాటు కలిగించిన కారణాన్న నేను కూడా రాగలిగాను. మరి చాలా సంవత్సరాలుగా దేవుని సేవకులు ప్రభుదాసయ్య గారు పడుతున్న ఈ ప్రయాసలో నేను కూడా ఆయా తరుణాల్లో రాగలిగాను. మరి ఈ సంవత్సరం కూడా రాగలిగాను. అందుకై ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆహ్వానించిన దేవుని సేవకునికి, వేదికను అలంకరించి ఉన్న దైవదాసులకు, చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగులకు తీసుకోవడమే వస్తుంది కానీ ఇవ్వడం రాదట. తెలుగు సాంప్రదాయం. వందనాలు తీసుకున్నప్పుడు ప్రతి వందనాలు చెప్పడం అది సభ్యత అవుతుంది కదా. అందరికీ వందనాలు. చూడండి ఎంత బాగుందో. మరి రేపు ఎల్లుండి దేవుని సేవకులు సహోదరులు గాబ్రియల్ సల్మన్ గారు మీ మధ్య చక్కని వాక్య పరిచర్య చేయనై ఉన్నారు. ప్రభు తన విశేష కనికరం చొప్పున అనుగ్రహించిన ఈ మంచి తరుణాలను మీరు వాడుకోవాలని మీకు మనవి చేస్తూ, మరి విజయవాడ నుంచి బయలుదేరి వస్తూ ఉండగా దారిలో చాలా వర్షం, మరి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో అని కొంత ఆందోళన కలిగినప్పటికీ కూడా మరి స్థలానికి వచ్చి చూసినప్పుడు దేవుడిచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి మరి మనం ఎంతైనా ప్రభుకి స్తోత్రాలు చెల్లించాలి. మరి ఈ కూడికల నిర్వహణలో దేవుని దాసురాలు తను పడే ప్రయాసను గురించి నేను గత సంవత్సరం విన్నాను. అది ఇంకా నా మనసులో అది నిలిచింది. మరి ఎవరైనా వచ్చి లేదా అయ్యగారో తన చేతిలో ఏదైనా పైసలు ఉంచితే ఆ పైసలన్నీ కూడా ఈ సభల కొరకు వెచ్చించాలని ఇచ్చే ఒక సమర్పణతో పాస్టర్మ గారు ఉన్నారు అని లాస్ట్ ఇయర్ నేను ఇదే స్థలంలో విన్నాను. ఈరోజు ఇప్పుడు కూడా అలాగేనంట. దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. మరి ఏదైనా పైసలు చేతిలో పెడితే ఏదైనా కొనుక్కుందామని ఆ బలహీనత నుంచి విడుదల పొంది దేవుని వాక్యం చెప్పబడాలి, అందుకొరకు నా పొదుపు డబ్బులు ఉపయోగించబడాలని సేవకురాలకు దేవుడిచ్చిన ఆ గొప్ప భారాన్ని బట్టి, ఆ సమర్పణ బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ అమ్మగారికి నా అభినందనలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి విజయవాడకి వచ్చాను. మరి అక్కడి నుంచి దేవుని దాసులు కిరణ్ గారు, తమ్ముడు మీకు వెసులుబాటు ఉంటే, మరి కళ్యాణ్ వీళ్ళంతా పనుల్లో ఉంటారు, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మరి తమ్ముడు మీరు వచ్చి ఏమైనా సహాయపడగలరంటే తాను విజయవాడ వచ్చి నన్ను తీసుకుని వచ్చి వారి సంఘస్థుల ఇంట్లో సురేంద్ర గారి ఇంట్లో ఉంచి ఫ్రెష్ అయి మీ మధ్యగా రాగలిగాను. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. మరి నన్ను చూస్తే మీకేమనిపిస్తుందో? మీరు కొంచెం దూరంగా ఉన్నారు. ధనవంతునికి లాజర్కి మధ్య అగాధం ఉన్నట్టు నాకు మీకు మధ్య చాలా అగాధం ఏర్పడింది. అంటే మరి ఎత్తు స్టేజ్ అయింది కదా,
దగ్గరగా ఉంటే మెడ పైకెత్తుకొని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆ దూరం పెట్టడం సరైనదే. కాబట్టి అక్కడక్కడ కొంచెం ముఖాలు కనబడుతున్నాయి, కొన్ని నవ్వుతూ కనబడుతున్నాయి, కొన్ని ముఖాలు కొంచెం ముడుచుకొని ఉన్నాయి. అందుకే ఒళ్ళు మడుతుందేమో నన్ను చూస్తేనే భయపడే మాట అన్నాను. అమ్మ కొంచెం నవ్వండి తల్లి, దండం పెడతాను. సంతోషం. సరే, ఇక నేను కాలయాపన చేయలేను, ఇప్పటికే కాలాతీతమైంది. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం నుండి 32వ వచనం వరకు ఇలా ఉంది. మీ కొరకై చదువుతున్నాను, సావధానంగా చదువుతాను, వినండి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెగూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదం. యెహోవా ఇశ్రాయేలీలకు తాను చేయబో మేలును గూర్చి వాగ్దానము చేసిననగా, అందుకతడు నేను రాను, నా దేశమును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదును అనెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మల్ని విడవకము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుము అనెను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. ఈ చదివిన వచనాల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము. మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడు తన కలిగి ఉన్న భారమును బట్టి, నీ దాసురాలకి మీరిచ్చిన సమర్పణను బట్టి, ప్రతి ఏటా ఒక 3 దినములు ఈ స్థలములో నీ దాసుడు ఈ సభలను నిర్వహించి అనేకులకు నీ మాటలు వినిపించాలి అన్న ఆరాటంతో పడుతున్న ఈ ప్రయాసను ఈ సంవత్సరం కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, ఈ తొలి రాత్రి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై మిమ్మల్ని మనసారా కొనియాడుతూ, ఇచ్చిన వాతావరణం, తెచ్చిన ప్రజలను బట్టి మీకే కృతజ్ఞతలు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారముగనట్లుగా మీరు చెయ్యండి. దయగల నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా మీ కటాక్షం చూపండి. ప్రభువా, ఈ ప్రజలకు నీ వాక్యములు బోధించి నేను భ్రష్టుడును కాకుండానట్లు నాకు సహాయపడము. ప్రభువా, మరి నా యొద్ద నుంచి ఈ ప్రజలు ఒక సందేశం విని పాటించకుండా తమను తాము మోసం చేసుకునే దుర్గత నుంచి వారిని కూడా కాపాడము. మెట్టుకు ఈ స్థలములో సిలువేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడి మీకు మహిమొచ్చినట్లుగా చెయ్యము, మాకు మేలు కలుగునట్లుగా చెయ్యము. క్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో అనేకమైన సంగతులు చాలా అపార్థం చేయబడుతూ వస్తున్నాయి. ఈ ప్రపంచంలో అనేకమైన విషయాలు చాలా అపార్థం చేయబడుతూ వస్తున్నాయి. అలా అపార్థం చేయబడుతున్న అనేకమైన విషయాలలో బహుగా అపార్థానికి లోనైన విషయం క్రైస్తవ్యం. యేసుక్రీస్తు ప్రభువు చేత ఈ భూమి మీద స్థాపించబడిన 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన క్రైస్తవ్యం మనుషుల యొక్క అపార్థానికి లోనవుతూ వస్తుంది. నా మట్టుకు నేను యేసు ప్రభువును నమ్మకమునుపు
ఈ క్రైస్తవ్యం మీద నాకు చాలా అపార్థాలు ఉన్నాయి. నేను ఎవరి దగ్గర ఉండైతే నేను ఎదుగుతూ వస్తున్నానో వారి యొద్ద నుంచి నేను విన్న సమాచారమును బట్టి క్రైస్తవ్యం మీద అలాంటి అపార్థాలు నా మనసులో కూడా చొచ్చుకొని వచ్చి కూర్చున్నాయి. క్రైస్తవ్యము అంటే ఇది విదేశీ దేవుణ్ణి హత్తుకున్న వారి గుంపు అనేది నా అభిప్రాయం. అంటే యేసు ప్రభు ఇది పరాయి దేశపు దేవుడు అన్నది నా మనసులో వారు చొప్పించిన విషయం, అదే నా మనసులో ఉంది. రెండవదిగా, క్రైస్తవ్యం ఈ దేశంలో తక్కువ కులాల వాళ్ళు హత్తుకునేటువంటి ఒక మతం. ఇది కూడా మా వాళ్ళు చెప్పారు, అది కూడా నా బుర్రకు బాగా ఎక్కింది. ఈ దేశంలో నిమ్న జాతుల వారు నమ్ముకునేటువంటి ఒక మతం క్రైస్తవ్యం అని నా మనసులో పడింది. మూడవ సంగతి, మా వాళ్ళు ఏం చెప్పినారంటే ఈ క్రైస్తవ్యంలో మాంసాలతో వీరు భోజనాలు చేస్తారు, ఈ ముక్కతో ముద్దలు తినే వాళ్ళు ఈ మాంసాహారులు, వీరు నమ్మే మతం మనకెందుకు, వీరు చెప్పే మాటలు మనం ఎందుకు ఆలకించాలి, వీళ్ళు మాంసాహారులు, ఇది శాకాహారులకు తగదు అని నేర్పించారు. అది బాగా మనసుకెక్కింది. మెట్టుకు ఇది విదేశీ మతం, ఇది నిమ్న జాతుల యొక్క వారి దేవుడు, ఇది మాంసాహారుల మతం అని చెప్పిన కారణం చేత వారిచ్చిన సమాచారమును బట్టి వీరు ఈ దేశమునకు ఎంతో ద్రోహం తలపెట్టే దేశద్రోహులు. వీళ్ళ మీద ఎప్పుడూ చాలా వ్యతిరేకంగానే మన మనసు ఉండాలి. అవసరమైతే వాళ్లకు ఏదైనా మనం చేసి ఈ దేశంలో లేకుండా చెయ్యాలి అని ఆనాడు వారు అందించినటువంటి ఆ సమాచారమును బట్టి నా మనసులో కూడా అనేకమైన అపార్థాలు క్రీస్తును గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి ఉన్నాయి. దేవుని మహాదయను బట్టి దేవుని సువార్త నా వరకు రాగా నా మనసులో అనేకమైన సంఘర్షణలు లేవగా ప్రభు తన కృపచేత, తన వాక్కును బట్టి, తన ఆత్మ ద్వారా తన రక్షణ కార్యం నాలో చేయగా నేను రక్షించబడ్డాను. సరే, ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ ప్రపంచంలో అపార్థం చేయబడుతున్న విషయాలు ఎన్నో ఉన్నా అన్నిటికంటే అధికంగా అపార్థానికి లోనవుతున్న విషయం క్రీస్తు, క్రైస్తవ్యమే. ఎందుకు ఇలాంటి అపార్థాలు వచ్చినాయి అంటే వాటి మీద వీళ్ళు చాలా అపోహలు పెట్టుకున్నారు. క్రీస్తును గూర్చిన అపోహలు, క్రైస్తవ్యాన్ని గూర్చిన అపోహలు. ఈ అపోహలు ఎందుకు వచ్చినాయి అని అంటే దీని మీద వారికి అవగాహన లోపించి, అవగాహన రాల. ఆ కారణం చేత ఎన్నో అపోహలు లేచాయి. ఎందుకు అవగాహన వీళ్ళు పొందలేదు అంటే దీనిని అర్థం చేసుకోలేదు. అర్థం కాలేదు కాబట్టే అవగాహన చిక్కలేదన్నమాట. సరే, ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అంటే దీని గురించి ఆలోచించడానికి వారు సమయం ఇయ్యలేదు. ఈ లింక్ మీ మనసులో పడనివ్వండి. ఏదైతే మనం ఆలోచించమో ఆలోచించిన దాని గురించి అర్థం మనకు కాదు. ఏదైతే మనకు అర్థం కాలేదో అర్థం కానిది మన అవగాహనకు రాదు. ఏదైతే మన అవగాహనకు రాలేదో దాని మీద చాలా అపోహలు వచ్చేస్తుంటాయి. ఏమైతే అపోహలు వస్తుంటాయో దాని మీద అపార్థాలు పుడుతూ ఉంటాయి. ఈ భారతదేశమే కాదు, చాలా దేశాలలో క్రీస్తును గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి ఈ స్థితిలోనే మనుషులు ఉన్నారు. బోల్డ్ అనే అపార్థాలు పెట్టుకున్నారు, దానికి ముందు అపోహలు తెచ్చుకున్నారు, దానికి ముందు అవగాహన పొందలేదు, దానికి ముందు దీన్ని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోవడానికి కారణం ఆలోచించడానికి సమయం ఇయ్యలేదు. ఇది ఈ దేశంలో క్రీస్తును గూర్చి, క్రైస్తవ్యాన్ని గూర్చి ఇన్ని అపార్థాలు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాలు. సరే, ఇవన్నీ మీ మనసులో ఉంచండి. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం ప్రకారం క్రీస్తును నమ్ముకోవడం, క్రైస్తవ్యం చేయటం ఏమిటి అంటే మేము ప్రయాణమైపోతున్నాము,
మాతో కూడా రండి అని ఇతరులను పిలవటం. ప్రయాణం చేసే వాళ్ళు ప్రయాణం చేస్తూ మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రండి అని పిలవటం. ప్రియులారా, మనం చదివిన వాక్య సందర్భంలో మోషే తన మామగారి కుమారుడైన హోబాబుతో మాట్లాడుతూ ఇలాగన్నాడు, బాబు హోబాబు, దేవుడు మాకొక ప్రాంతం ఇస్తానని మాకు వాగ్దానం చేశాడు, మేమక్కడ ప్రయాణమైపోతున్నాము, మాతో కూడా నువ్వు రా. దేవుడు మాకక్కడ ఏ మేలు చేస్తే ఆ మేలు నీకు కూడా ఇస్తాం. నువ్వు మాతో పాటు పాలిపంపులు పొందుదు గాని మాతో కూడా రా అని పిలిచాడు. అందుకు వాడు తన సమ్మతిని వ్యక్తపరచలేదు. మోషే అంటున్నాడు, ఈ అరణ్యములో ఎక్కడ ఏదుందో అన్నీ నీకు బాగా తెలుసు గనుక నువ్వు మాతో వస్తే నువ్వు మా కన్నుల్లాగా ఉంటావు, నువ్వే మాకు కన్ను అవుతావు. కాబట్టి నువ్వు మాతో రా అంటే మీకు మేలు చేస్తామని చెప్పినా గాని వాడు రాను అని ఆగిపోయాడు. వాడి సంగతి పక్కన పెట్టండి. సరే, ఇంతకీ దేవుని నమ్ముకోవడం, దేవునిలో సాగడం అంటే అర్థం ఏమిటి అంటే, మనం ప్రయాణమైపోతున్నాము, మాతో కూడా రండి అని కొంతమందిని పిలుస్తున్నాం. భూమి మీద మన జీవితం ఇది ప్రయాణం చేసే జీవితం. ఈ ప్రయాణానికి ఒక ముగింపు వస్తుంది. ఆ ముగింపు ఏంటి అని అంటే అది మన మరణమే. అయితే అది మన మరణం లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. ఏదైనా గాని భూమి మీద మన ప్రయాణానికి ముగింపు అవే. కనుక ప్రియులారా, మరణం దీని గురించి ఒక 3 మాటలు చెప్పనివ్వండి. మరణం మనకు చెప్పకుండా మన కలుసుకునే మన చుట్టం, చెప్పి రాదు. ప్రియులారా, నేను తెనాల్లోనికి అడుగు పెట్టగానే వచ్చే నెల 5, 6, 7 తారీఖుల్లో ఒక దేవుని సేవకుని ద్వారా కూడికలు ఉన్నాయి అని కనబడింది. కనబడగానే అదేంటి, నిన్న ఆయన చనిపోయినారు. ప్రియులారా, హ్యారీ గోమ్స్ అనే దేవుని సేవకుడు, మీరు తెనాల్లో ఎవరో సభలు పెట్టారో ఆయన ప్రసంగికునిగా పిలుచుకుని ఆయన ఈ రోజు లేరు, నిన్న ఆయన గతించిపోయారు. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, హ్యారీ గోమ్స్ చనిపోతారని ఆయన అనుకున్నారా, లేకపోతే తెనాల్లో సభలు పెట్టే వీళ్ళు అనుకున్నారా? మరణం ఇది చెప్పకుండా మనుషులను కలుసుకుని వారి చుట్టమే. మాకు చాలా సుపరిచితుడు, మరి తెనాలి ప్రాంతంలో ఉండి టీచర్గా పనిచేస్తూ చాలా సేవ చేసిన సహోదరుడు గూర్చి ఈ మధ్య కాలంలో విచారకరమైన వార్త వినవలసి వచ్చింది. ఆయనేమి పెద్ద వయసున్నవాడేమీ కాదు. విజయనగరం జిల్లా చీపురపల్లి అనే ప్రాంతంలో టీచర్గా భార్యాభర్తలు పనిచేస్తూ చాలా గ్రామాలకు తిరిగి సువార్త చేసి మొత్తానికి సొంత ప్రాంతానికి వచ్చే అవకాశం ప్రభుత్వం వారు కలిగిస్తే మా ప్రాంతాల నుంచి మీ తెనాలికి వచ్చి చాలా మంది సేవకులతో కలిసి సేవకు తిరిగి ఈ మధ్య కాలంలోనే ఒక సహోదరుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వారి కుమార్తె ఫోన్ చేసి, అంకుల్, డాడీ ఇట్లా మహిమ ప్రవేశం చేసిన అని చెప్పగానే గతుక్కుమన్నాను. అరే, చాలా ఆరోగ్యంగా కనబడతాడే, చాలా జాగ్రత్తగా ఉంటాడే, చాలా చక్కని వాక్య పరిచర్య చేస్తూ తెనాలి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిచర్య చేస్తున్నాడే, అరే ఎలా చనిపోయినాడు అర్థం కాలేదు. ప్రియులారా, ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. ఇలా మాట్లాడుకుంటూ పోతే బెట్టుగా చెప్పాల్సింది ఒకటే మాట, మరణం మనకు చెప్పకుండా మనల్ని వచ్చి కలుసుకునే మన చుట్టమే. ఎప్పుడొస్తుందో తెలియదు. కనుక అంటే మన ప్రయాణం ఎప్పుడు ముగించేస్తామో మనకు తెలియదు అన్నమాట. మరో సంగతి మీతో చెప్పన, మరణమునకు పక్షపాతం లేదు. నేను పెద్ద కులస్తులను తీసుకుని వెళ్ళిపోను, చిన్న కులస్తుల్ని తీసుకు వెళతాను అని అనదది. పైసలు లేని వారిని తీసుకుని పోతాను, పైసలు ఉన్నవారిని వదిలేస్తాను అని చెప్పదది. చదువు లేని వాళ్ళని తీసుకుని పోతాను, చదువు వచ్చే వాళ్ళని వదిలేస్తాను అని అనుకోదది. మరణమునకు పక్షపాతం లేదు. దేవునికి అలాగా పక్షపాతం ఉండదో, మరణానికి కూడా పక్షపాతం లేదు. అంటే ప్రతి వాడు దాని యొక్క దాసత్వము కింద ఉండి ఒక రోజున మరణమును తప్పగా చవి చూడవలసిందే అనేది 2వ మాట. 3వ మాట మీతో చెప్తాను, వినండి ప్రియులారా. మరణమునకు లంచగొండితనం రాదు. ఒకవేళ మరణానికే లంచం తీసుకునే అలవాటు ఒకవేళ ఉండి ఉంటే ఈ దేశంలో ఉన్న అంబానీలు, ఆదానీలు మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ ఎంత కావాలంటే అంత ఇస్తాము,
మరణాన్ని మమ్మల్ని విడిచిపెట్టమని చెప్పు అని మోడీగా రికమెండేషన్ తీసుకుని మరణం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు కలిగి ఉన్న కోట్లన్నా వారు ఖర్చు పెట్టి ఉండేవాళ్ళేమో. మరణానికి లంచం తీసుకుని వదిలే గుణం లేదు, దానికి లంచగుండితనమే రాదు. ఈ 3 మాటల మనసులో పెట్టుకోవాలి. మరణం చెప్పకుండా వచ్చి కలుసుకుంటుంది. మరణం అనొక పక్షపాతం లేదు. మరణం ప్రియులారా దానికి లంచగుండితనం కూడా రాదు. కనుక మరణంతో ఈ భూమి మీద మన ప్రయాణం ముగించనై ఉన్నాం. వినండి, తరువాత ముగించాక ఒక గొప్ప స్థాయిలోకి మనుషులు ప్రవేశించవలసి ఉంది. అందుకనే పాత నిబంధన భక్తులైన నూతన నిబంధన భక్తులైన వారు ఏమనుకొని బ్రతికారు, ఈ రోజున అది మనకు రావడం లేదు. అది చాలా దురదృష్టకరం. చూడండి, పాత నిబంధన భక్తులు వారు ఏమనుకొని బ్రతికారో నేను మీకు చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. ఒక మంచి మాట ఇలా రాసి ఉంది ప్రియులారా, 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ అంటే పైన కొంతమంది పేర్లు ప్రస్తావించబడ్డాయి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందారు. ఎవరి వీరందరూ? పైన హేబేలు దగ్గర నుంచి, అటు తరువాత హానోకు దగ్గర నుంచి, అటు తరువాత నోవహు దగ్గర నుంచి, అటు తరువాత అబ్రామ దగ్గర నుంచి చివరికి షారా వరకు ఈ పైన 12 వచనాలలో వీరి పేర్ల ప్రస్తావన వచ్చింది. హేబేలు, హానోకు, నోవహు, అబ్రాము, షారా వీరు విశ్వాసము గలవారై బ్రతికి ఈ భూమి మీద తాము పరదేశులము యాత్రికులమై ఉన్నామని బ్రతికారట. ప్రియులారా, హేబేలుకు వ్యతిరేకి కయ్యూను ఉంటున్నప్పుడే విశ్వాసము గలవాడై మృతి నొందినాడు. హానోకు చుట్టూ భక్తిహీనులందరూ ఉన్నప్పుడే, వారికి వ్యతిరేకంగా వారు నిలిచినప్పుడే వారి మధ్య విశ్వాసము గలవాడే ఆయన ప్రభు దగ్గరే కొనుక్కోబడ్డాడు. నోవా చుట్టూ చెడిపోయిన మనుషులు ఉంటున్నప్పుడే వారి మధ్యలో ఉండి విశ్వాసము గలవాడై ఆయన కూడా మృతి చెందినాడు. అబ్రాము కూడా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు తన చుట్టూ ఉన్నప్పుడే దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు నిలబెట్టుకుంటాడని విశ్వాసము గలవాడై మృతి చెందినాడు. షారా కూడా తను వ్యతిరేకించిన హాగరు తన ఇంట్లో ఉన్నప్పుడే, చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే ఆమె కూడా విశ్వాసము గలదై ఆమె మృతి నొందింది. వీరందరూ ఏమనుకొని బ్రతికినారు అంటున్నాడంటే హెబ్రీ గ్రంథకర్త, తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతి నొందిరి. అరే, వారి దగ్గర మన చేతిలో ఉన్నంత బైబిల్ లేదుగా. వారు ఈ రోజు మనం వింటున్నట్టు ఇన్ని బోధన వారు వినే అవకాశం వారికి లేదుగా. వారి దగ్గర లేఖనాలు లేకపోయినా, వారికి వాక్యోపదేశకులు లేకపోయినా, వారి ఆధ్యాత్మిక జీవితం చూసినప్పుడు వారు యాత్రికులమో పరదేశులము అనుకుని బ్రతికారు. నూతన నిబంధన క్రైస్తవులు కూడా అదే మనస్తత్వంతో జీవించాలట. పేతురు రాశాడు, మీ కొరకే చదువుతాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఇలా రాసి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు విసర్జించి మీరు బ్రతకండి అన్నాడు. నూతన నిబంధన విశ్వాసులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు. మీకు విరోధంగా పోరాడే ఉన్నాయి. వాటితో పోరాడుతూనే మీరు విశ్వాసము గలవారే మృతి చెందాలి. మీరు మెట్టుకు పాత నిబంధన పరిశుద్ధులైన, చివరికి నూతన నిబంధన పరిశుద్ధులైన, వాళ్ళ పాత నిబంధన విశ్వాసులైన లేక నూతన నిబంధన విశ్వాసులైన వారు ఈ భూమి మీద యాత్రికులము పరదేశులము అనే మనస్తత్వంతో బ్రతకాలట. నా ప్రియ సోదరి స్నేహితులారా, ఇందాక నేను దేవుని దాసులు ప్రద్దాసాయి గారు మాట్లాడుతూ మనం ఎవడ పరసంబంధమైన వాటి మీద మనసుస్తూ మనం బ్రతకాలట. పౌలు భక్తులు చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అన్నాడు. మనకు పట్టిన దరిద్రం ఏంటో గాని,
అమ్మా ఏమనుకోకండి ఇలాగన్నానని. మనకు పట్టిన దరిద్రం ఏంటో గాని దేవుని పిల్లలమని చెప్పుకుంటాము, విశ్వాసులమని చెప్పుకుంటాము, కానీ మన మనసంతా భూ సంబంధమైనది. మీరు చేస్తున్న భక్తి నిండా చూస్తే అంతా భూ సంబంధమైన తపనలే కనబడుతూ ఉంటాయి. చెప్పమంటారా భూ సంబంధమైన తపనలు అంటే? ఎందుకండి భక్తి చేస్తున్నారు, ఎందుకంటే ఇంత ప్రార్థనలు చేస్తున్నారు, ఎందుకంటే ఇలా వాక్యాలు వినేస్తున్నారు, ఏమిటండి నీ భక్తి యొక్క పరమార్థం అనంటే, అమ్మా వింటున్నారా, దేవుడు మంచి ఆయుష్ని ఇస్తాడని, తర్వాత దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడని, తర్వాత దేవుడు మంచి ఆహారం ఇస్తాడని, తర్వాత దేవుడు మంచి ఆస్తిపాస్తులు ఇస్తాడని, తర్వాత దేవుడు మంచి వస్తువాహనాలు ఇస్తాడని, తర్వాత దేవుడు మా పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాడని, తర్వాత దేవుడు మా పిల్లలకి పిల్లలు పుట్టిస్తాడని నేను చవకబాటు వాటి కొరకే నమ్ముతున్నారనంటే ఏం విశ్వాసులండి ఇవి? విశ్వాసులు వీళ్ళంతా భూ సంబంధమైన మనసే. ఇందులో పర సంబంధమైనది ఏదీ లేదు. పాపక్షమాపణ లేదు, నీతిమంతులుగా చేయబడే ప్రక్రియ లేదు, విమోచించబడిన అనుభవం లేదు, పరిశుద్ధపరచబడిన అనుభవం లేదు, దేవునితో సమాధానపడే అనుభవం లేదు, దేవుని ఎదుట మహిమ పొందాలన్న ఆరాటం లేదు, ఇవేమి లేవు. ఎంతసేపు ఏమి కావాలని భక్తి చేస్తున్నారంటే ఆయుష్ పెరగాలి, ఆరోగ్యం రావాలి, ఆహారం ఇవ్వాలి, ఆస్తిపాస్తులు ఇవ్వాలి, పిల్లలకు పెళ్లి చెయ్యాలి, పిల్లాడికి ఉద్యోగం ఇవ్వాలి. ఈ తుచ్చమైన ఈ భూ సంబంధమైన వాటి కొరకే మన భక్తి చేస్తే, అమ్మా వింటున్నారా, అసలు ఈ ప్రయాణం ఏమి ప్రయాణం? నువ్వు అసలు భూమి మీద యాత్రికుడువో పరదేశకువేనా అని ప్రశ్నించాల్సి వస్తుంది. ఇంకొక విషయం మీతో చెప్పన, పౌలు వాడిన మోటు మాట, ఎవరైతే ఈ భూ సంబంధమైన మనసుతో బ్రతుకుతూ ఉంటారో వారు సిలువ శత్రువులంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు చదవండి, 18వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఎవరైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ బ్రతుకుతారో వారే సిలువకు శత్రువులు. వారు కడుపే వాళ్ళకు దేవుడు, నాశనమే వారి అంతం. వారు భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి బ్రతుకుతారు. చివరికి వారు సిగ్గుపడవలసిన విషయములు యందు అతిశయపడుతూ బ్రతుకుతుంటారట. నా ప్రియ సోదరి స్నేహితులారా వినండి, మన సిలువను బట్టి రక్షించబడవలసిన మనం, సిలువను బట్టి ఆధ్యాత్మికంగా బాగా జీవించవలసిన మనమే సిలువ శత్రువులమైతే ఏం భక్తి అండి మన భక్తి? కనుక నా ప్రియ సోదరి స్నేహితులారా ఆలకించండి. మన భూమి మీద యాత్రికులమో పరదేశులం, ఈ భూమి మీద యాత్రికులమో పరదేశులం. ఈ యాత్ర ముగించిన తర్వాత మనము ఒక చోటుకి చేరాలి. అక్కడ ఉన్న వాటి మీద మన మనసు పెట్టాలి, అక్కడ ఉన్న వాటి మీద మన మనసు పెట్టాలి. అది ఏమిటి అనంటే అది అబ్రాహాముకు అలవాటైందంట. దాని మీద మనసు పెట్టే బ్రతకడం నేను చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్న 10వ వచనం చూడండి, ఇలా ఉంది. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. అరే, పరలోకమందు ఉన్నదేటట, దేని కొరకు ఎదురు చూస్తున్నాడట. అదండి నిజమైన భక్తి. భూమి మీద యాత్రికులము పరదేశులమని బ్రతికేవారు దాని కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతుంటారు. ఈ ఒక్క వచనం నాకు 3 సత్యాలు జ్ఞాపకం చేస్తుంది. ఏంటో మీతో చెప్పన, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. దేవుడే శిల్పి, దేవుడే నిర్మాణకుడు. ఆ పరలోక పట్టణానికి, ఆ పరలోక దేశానికి, పరలోకములో నీ కొరకు నా కొరకు తయారు చేయబడిన నివాసానికి ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు, ఆయనే ఆర్కిటెక్ట్, ఆయనే బిల్డర్, ఆయనే శిల్పియో నిర్మాణకుడు. ఒక విషయం చెప్పనా, భూమి మీద మనం ఎంత జాగ్రత్తగా ఇంజనీర్ గారిని పెట్టుకొని, భూమి మీద ఒక మంచి తాపీ పనివాడు, బేల్దారి పనివాడిని పెట్టుకొని ఎంత జాగ్రత్తగా మనం ఇల్లు కట్టుకున్న డెడికేషన్ రోజున అందరూ మన ఇల్లు వచ్చి చూస్తూ భలే 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 ఏమండి బుద్ధి సలహాలు ఇసురుతుంటారు మన మీద. చాలా బాగా కట్టేరు కానండి, ఇది అక్కడ పెట్టకపోయి ఉంటే బాగుండుని అంటాడు మన మీద అడిగినట్టు.
మీరు ఎంత బాగా చేశారు కానీ ఎక్కడ మీరు వుడ్డుతో చేసి ఉండాల్సింది అంటాడు. అవన్నీ ఉచితో డబ్బిచ్చే సలహాలు కావు కదా, అవన్నీ ఉచిత సలహాలు తెగపడేస్తుంటారు మన మీద. మీరు ఎంత బాగా కట్టారు కానీ ఇక్కడ సింకి పెట్టకపోయి ఉంటే బాగుండు. ఇవన్నీ ఎందుకు అన్నానంటే, భూమి మీద ఎంత మంచి ఇంజనీర్ గారిని పెట్టుకొని, ఎంత మంచి తాపీ మేస్త్రిని పెట్టుకొని, ఎంత మంచి వడ్రంగి వాడిని పెట్టుకొని, ఎంత మంచి వినండి ప్రియులారా, ఎవడి ఎలక్ట్రీషియన్ పెట్టుకొని, ఎంత మంచి ప్లంబర్ ను పెట్టుకొని మన ఇల్లు ఎంత బాగా నిర్మించుకున్నా అది ఇంపర్ఫెక్ట్, అది పర్ఫెక్ట్ కాదు, అది అసంపూర్ణమే. ఏదో లోపాలు కనబడుతూనే ఉంటాయి. మనకు కనబడకపోవచ్చు, ఇంజనీర్ గారు కనబడకపోవచ్చు, ఆ తాపీ మేస్త్రి గారు కూడా కనబడకపోవచ్చు, కానీ వినండి, మనుషులు కనబడిపోతాయి. భూమి మీద మనము నిర్మించుకునే నిర్మాణాలు అసంపూర్ణం, కానీ దేవుడు మనుషులందరి కొరకు, తను నమ్మిన మనుషుల కొరకు ఆయన నిర్మించినటువంటి ఆ నిర్మాణం అది పర్ఫెక్ట్, అది సంపూర్ణమైనది. ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు, అది సంపూర్ణమైనది. ఆ దేశము సంపూర్ణమైన దేశం, ఆ పట్టణము సంపూర్ణమైన పట్టణం, అక్కడ నీ కొరకు నిర్మించబడిన నివాసము సంపూర్ణమైన నివాసం. ఇదొక మాట అయితే, మరో మాట మీతో చెప్తాను వినండి. ఈ వచనంలో మరొకటి ఉంది. దేవుడు దేని శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అన్నాడు. ఏమిటండి ఇది? పునాదులు గల పట్టణం. పునాదులు లేనిది టెంపరల్, పునాదులు కలిగింది పెర్మనెంట్. పునాదులు లేనిది తాత్కాలికమైనది, పునాదులు కలిగినది శాశ్వతమైనది. అంటే ఈ భూమి మీద మన ప్రయాణం, మన చావో ఆయన రాకడతోలో మనం ముగించగానే మనం ప్రవేశించేది ఎక్కడికనంటే శాశ్వతమైన దేశములోనికి, శాశ్వతమైన పట్టణములోనికి, శాశ్వతమైన నివాసములోనికి. ఇది తెలియక దాని మీద మనసు పెట్టడం రాక ఎంతసేపు భూమి మీదకు చూపులే మనకు వచ్చినాయి. మీరేమనుకోపోతా మాట చెప్పనా, ఎంతసేపు భూమి మీద చూపులతో బతికే ఒకే ఒక జీవి పంది. ఈరోజు చాలా మందికి పంది బుద్ధులే అబ్బుతాయి, వీళ్ళకి పైకి చూడడం రాదు. ఇప్పుడు పంది ఒకసారి పైకి చూస్తుందంట, అది కూడా పైకి చూడాలని అనుకోవటం లేదు. అది దాన్ని సంతక తోలికెళ్ళి చంపుదామని వాడు కర్ర కట్టి తిరిగేసి కడితే కింద నుంచి మీద చూస్తుంది, అప్పుడు దానికి పైకి చూసే బుద్ధి లేదు. కొంతమంది పంది క్రైస్తవులు ఉంటారు, పంది మొఖాలు వేసుకుని. ఇలాగన్నానని ఏమనుకోకండి, అసలు పైకి చూడడమే రావడం లేదు. ఎంతసేపు ఇందా చెప్పాను లిస్ట్ మీకు గుర్తుందా? ఆయుష్ పెరగాలి, ఆరోగ్యం రావాలి, ఆహారం ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి, పిల్లాడికి ఉద్యోగం ఇవ్వాలి, పిల్లకి పెళ్లి చెయ్యాలి, ఎంతసేపు భూమి మీద నీకు కావాలి. అలాగే బ్రతుకుతున్నామండి. అరే, అక్కడ ఉన్నదేదో నీకు తెలుసుంటే, ఈ భూమి మీద యాత్రికులము మన పరదేశం, ఏదో ఒక రోజున మన యాత్ర మనం ముగించవలసిందే. కనానిలో విజయ్ కుమార్ గారు ముగించారు సడన్ గా. నిన్నటి రోజున హ్యారీ గోమ్స్ గారు కోయంబత్తూరులో ముగించారు సడన్ గా. ఈ మధ్య ఏంటోనండి, ఈవిడ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళని సడన్ గా చేస్తున్నారంట. మీ గుడి జారిపోద్ది. ఇప్పుడు మేము వేసుకున్నాం కదండి, 1 డోసు కాదంట 2 డోసులు. 2 డోసులు తాగలేదు, మాకేం బూస్టర్ డోస్ కూడా వేసుకోమని సచివాలయం ఎంప్లాయీస్ ఏమండి ఇంటి మీద ఏమండి పడి, మీరు బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలంటే బూస్టర్ కూడా వేసేసుకున్నాను. మరి డబుల్ డోసులతో పాటు బూస్టర్ డోస్ కూడా అయిపోయింది అన్నట్టు. ప్రియులారా వినండి, ఇవి కొంతమంది డాక్టర్లు అంటున్నారు, ఏమో సైంటిఫిక్ గా రీజన్ నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే బ్రెయిన్ స్ట్రోకులు వస్తున్నాయి, లేకపోతే హార్ట్ స్ట్రోకులు వచ్చేస్తున్నాయి. అయితే బ్రెయిన్ స్ట్రోక్ లేకపోతే హార్ట్ స్ట్రోక్. అరే, ఇన్ని మరణాలు మన కళ్ళ ముందు చూస్తూ కూడా నేను ఏదో ఒక రోజున నా యాత్రను నేను ముగించాలి, ఈ దేశము నేను విడిచిపెట్టాలి, నేను ఒక దగ్గరగా ప్రయాణం అయిపోవాలి అనే ఆలోచన రావడం లేదంటండి. మోషే అంటున్నాడు, ఒరే బాబు, హో బాబు, మేము ప్రయాణం అయిపోవచ్చున్నాము, మాతో కూడా రా అన్నాడు. ఈరోజు అదే మాట నేను మీతో చెప్తున్నాను. మనమంతా ప్రయాణమైపోవచ్చున్న యాత్రికులము, పరదేశులము. మన ప్రయాణం ముగించిన తర్వాత ఒక చోటుకి వెళ్ళిపోవాలి. ఆ చోటు అది ఎలాంటిదంటే సంపూర్ణమైన స్థలం. అక్కడే లోపాలు ఉండవు, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు.
రెండవ సంగతి, అది శాశ్వతమైన స్థలం, దానికి పునాదులున్నాయి. మూడో మాట మీతో చెప్పను, వినండి వినండి ప్రియులారా, అది ప్రిపేర్డ్ ప్లేస్, దేవుడే సిద్ధపరిచిన చోటది. సంపూర్ణమైన, శాశ్వతమైన, సిద్ధపరచబడిన పరలోకం నీ కొరకు ఉంది. కనుక భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా ఈ భూమి మీద మన యాత్రికులము, పరదేశులము అనే విషయాన్ని గమనించి ఒక రోజున మన యాత్రను ముగించి ఆ సిద్ధపరచబడిన, ఆ శాశ్వతమైన, ఆ సంపూర్ణమైన ఆ చోటలు యుగాలు దేవునితో ఉండడం కొరకు మనుషులు సిద్ధపరచడానికే ఈ ఖర్చు, మనుషులు సిద్ధపరచడానికే ఈ కష్టాలు. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారండి ఈ సభలు పెట్టి? ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నారండి కష్టపడి? ఏమండి, బోధకులను ఎక్కడెక్కడి నుంచో ఎందుకండి ఇలా పిలిపిస్తున్నారని అంటే, మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా మీరు రావాలి. ప్రభుదాస్ గారు పిలుస్తున్నారు, దైవజనరాలు పిలుస్తూ ఉంది, స్వామి అరుస్తా ఉన్నాడు, మేము ప్రయాణమైపోవచ్చున్న, మాతో కూడా రండి. అక్కడ రాకపోతే మరోవైపు అసంపూర్ణమైన స్థలంలో పడతావు. అమ్మా వింటున్నారా? అక్కడ దుష్టుడు వాడితో పాటు యుగాలు జీవించే బాధ, వేదన, శోధన, పళ్ళు కొరకూడ, చీకటి అన్నీ ఉండే చోటుకు పోవాల్సి వస్తుంది. పరిశుద్ధ లేఖనాల వెలుగులో అమ్మ, చెల్లి, తమ్ముడు, అక్క వినండి ఈ మాట. పరిశుద్ధ లేఖనాల వెలుగులో మనమంతా ప్రయాణమైపోవచ్చున్నాము, పోవాలి, మాతో కూడా రండి అని చాలా మందిని పిలవాలి. అదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే మతం పుచ్చుకోవడం కాదు, ఎవడ బుద్ధి లేనోడు అన్నమాట అది. వాడు చదివింది లేదు, వాడు అన్వేషించింది లేదు, వాడు పరిష్కారంగా తెలుసుకున్నది లేదు, ఎవరో అన్నారు అనేస్తున్నామంతే. కానీ నా ప్రియ మిత్రులారా వినండి, క్రైస్తవ్యాన్ని గురించి లేఖనాల వెలుగులో మనం తెలుసుకోవలసిన మంచి నిర్వచనం, మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రండి అని కొంతమందిని పిలిచేది. భూమి మీద మేము యాత్రికులము, పరదేశులం, మేము ప్రయాణమైపోతున్నాం, మా ముందు సిద్ధపరచబడిన ఒక చోటు ఉంది, మా ముందు సంపూర్ణమైన ఒక చోటు ఉంది, మా ముందు శాశ్వతమైన ఒక చోటు ఉంది, అక్కడికి మేము వెళుతున్నాము. అయితే ఈ రాత్రి వేళ నా సందేశం ఏంటనంటే, ఆ సిద్ధపరచబడిన, ఆ శాశ్వతమైన, ప్రియులారా, ఆ సంపూర్ణమైన ఆ చోటికి మనం ప్రయాణం చేయటం ఎట్లనో ఒక 5 సంగతులు మీతో చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రండి ప్రియులారా, ఈ ప్రయాణం ఎట్లా చేయాలి? ఈ 66 పుస్తకాల వెలుగులో ఈ ప్రయాణం మనం ఎట్లా చేయాలి నేను మీకు విపులంగా చెప్తాను. మొట్టమొదటి తలంపు ఏమిటి అంటే, లోకమును వెనుకక వేసుకుని ప్రయాణం చెయ్యాలి. సండే స్కూల్లో చిన్నపిల్లలకు ఒక పాట నేర్పిస్తారు. మరి పెద్దలు ఈ పాట ఎందుకు పాడరో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. ఇది సండే స్కూల్ పాట, ఇది పెద్దోళ్ళకి అవసరం లేనట్టు. ఏమండి, పాట పాడరు. చిన్నపిల్లలు ఎంత బాగా పాడతారో, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా ముందు సిలువ, నా వెనక లోకం. పెంతెకోస్తు వారు చాలా మంచి పాట దీనికి తయారు చేశారు. నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించుకుంటేని, నే వెనుదిరిగా నేను వెనుకాడను, నా ముందు సిలువ, నా వెనక లోకాశల్ అని తెలుగులో పాడుతున్నారు. మంచిది, చాలా మంచి పాట, చాలా అర్థవంతమైన పాట. నేను మీతో చెప్పగోరే విషయం ఏంటంటే, మనమందరం కలిసి ప్రయాణం చేద్దాం, యాత్రికులము, పరదేశులము అని గుర్తెరుగుదాం. అలా మన ప్రయాణం చేస్తున్నప్పుడు లోకమును వెనుకకు ఉంచి ప్రయాణం చెయ్యాలి, లోకాన్ని వెనుక ఉంచుకొని ప్రయాణం చెయ్యాలి. ఇంతకీ లోకం అంటే ఏంటి చూపిస్తాను రండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఇలా ఉంది, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. లోకం అంటే ఏంటట? దుష్టుని యందు ఉన్నదట. అది మీ మనసులో పెట్టండి. ఈ దుష్టుని యందున్న లోకంలో ఏముందట? ఇదే యోహాను చెప్పాడు, నేను చూపిస్తాను చూడండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం
16వ వచనం ఇలా ఉంది, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవే కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దుష్టుని యందు ఉంది. ఆ లోకములోనేమో శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఉన్నాయి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే దేవుని పిల్లలు ఆ లోకాన్ని జయించాలట. ఆ విషయాన్ని ఇదే యోహాను రాశాడు. ఇది చూచాక లోపలికి వెళతాం. 1 యోహాను పత్రిక చూడండి ప్రియులారా, 5వ అధ్యాయం చదువుతున్నాను, 4వ వచనం ఇలా ఉంది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అన్నాడు. వినండి వినండి వినండి, యాత్రికులుగా, పరదేశులుగా మన ప్రయాణం చేస్తూ మన ప్రయాణ ముగింపు అయితే మన మరణం, లేదా యేసయ్య రాకడలో మన ప్రయాణాన్ని ముగించి సిద్ధపరచబడిన శాశ్వతమైన సంపూర్ణమైన ఆ దేశానికి, ఆ పట్టణానికి, ఆ నివాసానికి వెళుతున్న మనం ఎలాగున ప్రయాణం చెయ్యాలి అని అంటే, లోకమును వెనుక వేసుకుని అంట. ఏమిటా లోకం? దుష్టుని యందు ఉన్న లోకం. ఆ లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఉంది. ఆ లోకాన్ని మనం ఏం చేయాలట? జయించాలి అన్నాడు. మీకు సిగ్గు రావడానికి నేను కూడా సిగ్గుపడుతూనే, మెట్టుగా మనమందరం సిగ్గుపడతామనుకుంటే నేను ఒక సంగతి చెప్తాను. సిగ్గుపడతారా లేక సిగ్గుమాలిన జనులారని పిలవమంటారా? జఫని అలాగే పిలిచాడు, రే సిగ్గుమాలిన జనులార. సిగ్గుపడ్డా మీకు రావట్లా. కొంతమందికి సిగ్గు శరం ఉండదు. సిగ్గుపడవలసిన విషయాలు నెత్తి మీదకి వస్తున్నా వీళ్ళు సిగ్గుపడ్డమే రాదు. దేవుని పిల్ల అట్లా ఉండకూడదు. మనం ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడాలి, ఎక్కడ తలెత్తాలో అక్కడ తలెత్తాలి. ఏమండి, ఎక్కడ గౌరవించబడాలో గౌరవించబడాలి, ఎక్కడ అవమానంకి మనం తలవంచాలో తలవంచడం కూడా రావాలి. మీరు సిగ్గుపడతారంటే చెప్తాను ఒక మాట. ఈరోజు మీ చేతిలో ఉన్న ఈ 66 పుస్తకాల గ్రంథాలయంలో, అంటే బైబిల్లో ఒక పేజీ కూడా తన చేతిలో లేనప్పుడే ఒక ఆయన లోకమునున్న ఈ 3 సునాయాసంగా జయించాడు. ఒక్క పేజీ లేదు ఆయన దగ్గర. ఈ రోజున 66 పుస్తకాల బైబిల్ గ్రంథం చేతిలో ఉండి ఇలాంటి సభలలో, అలాగే సంఘాలలో, మందిరాల్లో దేవుని వాక్యం వింటూ లోకాన్ని జయించడమే చేత కావడం లేదు. ఇంతకీ ఆ లోకంలో ఉన్న 3 శరీరాశ అంటే అర్థం, అమ్మ వింటున్నారా? సుఖభోగాల ఆసక్తి, ప్లెజర్స్, సుఖాల పిచ్చి. నేత్రాశ అంటే అది సంపదల పిచ్చి, ప్రాస్పరిటీ, ప్లెజర్ అండ్ ప్రాస్పరిటీ. జీవపడంబం అంటే పేరు ప్రఖ్యాతుల పిచ్చి, దాన్ని పాపులారిటీ అని అంటారు. ఈ 3 లోకంలో వచ్చి కూర్చున్నాయి. లోకంలో ఉన్న మనుషులు గమనించండి, దేని కొరకరా వీరు బ్రతుకుతున్నారంటే, అయితే ప్లెజర్స్, లేకపోతే ప్రాస్పరిటీ, లేకపోతే పాపులారిటీ. లోకముందున్న మనుషులు దేని కొరకు బ్రతుకుతారు అంటే, అయితే సుఖాల కొరకు బ్రతుకుతారు, లేదా సంపదల కొరకు బ్రతుకుతారు, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతుకుతారు, అంతే. అందుకని దేవుని దాసులు ప్రభు మహిమలోకి వెళ్ళిన ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఇలా అరిచేవాళ్ళు ఆ రోజుల్లో. అంకులతో పాటు చాలా స్థలాల్లో కలిసి పరిచర్య చేశాను పెద్ద ఆయనతో. అప్పుడప్పుడు అరిచేవారు, ఒరే క్రైస్తవులారు, కాగుణంతమని గెలవంటారా మీరు, కాగుణంతమని నేర్చుకోండిరా అనేవాడు. ఏంటబ్బా మొట్టమొదటిసారి విన్నప్పుడు ఏంటి కాగుణంతం నేర్చుకోండి అంటాడు అని శ్రద్ధగా వింటే, కాగుణంతం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? మొట్టమొదటి మాట, కాంతల పిచ్చి గెలవండిరా అన్నాడు. కాంతల పిచ్చి అంటే సుఖభోగాల పిచ్చి. తర్వాత అన్నాడు, కనకాల పిచ్చిని గెలవండిరా అన్నాడు. అదే నేత్రాశ, ప్రాస్పరిటీ. తర్వాత కాగుణంతో గెలవండి అంటూ ఆయన ఏమన్నాడు తెలుసా? కీర్తి పిచ్చి నుంచి బయటికి రండిరా అన్నాడు. అదే పాపులారిటీ. వినండి వినండి ప్రియులారా, కనకం, కాంత, కీర్తి, ఈ 3 లోకంలో వచ్చి కూర్చున్నాయి. ఈ రోజు మనుషులు ఎవరైనా దేవునికి దూరమైపోతున్నారంటే ఏదో ఒక పిచ్చి ఉంటుంది వీళ్ళకు. అయితే కీర్తి పిచ్చి, లేకపోతే కనకం పిచ్చి, లేకపోతే కాసులు పిచ్చి, లేకపోతే కాంతల పిచ్చి. అయితే సుఖాల పిచ్చి,
లేకపోతే సంపదల పిచ్చి, లేకపోతే పేరు ప్రఖ్యాతల పిచ్చి. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు లోకస్నంతా దాని కొరకే బ్రతుకుతుంటారు. అయితే బైబిల్ అంటుంది, అటువంటి లోకం దుష్టుని యందు ఉంది. ఆ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపటంబ ఉన్నాయి. మీ లోపల ఉన్న క్రీస్తునందరి విశ్వాసం చేత ఆ లోకాన్ని మీరు జయించాలి అన్న పిలుపు ఉంది మనకు. ఇప్పుడు చూపిస్తాను ఆయన్ని. మనం సిగ్గుపడ్డం కొరకు నేను చూపిస్తాను. ఈ బైబిల్లో ఒక పేజీ తన దగ్గర లేనప్పుడే ఈ మూడింటిని సునాయాసంగా గెలిచినాడు ఒక పెద్ద ఆయన. రండి ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో ఉంటుంది. మీ కొరగా చదువుతాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే నేత్రాశ కంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించుకొని సంపద నాకొద్దు, నింద నాకు కావాలి అనుకున్నాడు. ఆ రోజుల్లో ఐగుప్తు వారి దగ్గర ఎన్ని సంపదలుంటాయో చెప్పలేమండి. ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరో, వరల్డ్ ఎంపరర్, ప్రపంచ చక్రవర్తి, ఆయన దగ్గర ఉన్న సంపదల కోకొల్లలు. ఆయన కుమార్తె యొక్క కుమారుడైన మోషే కాల దగ్గర ఐగుప్తు ధనమంతా వచ్చి ఉంది. కానీ మోషే అనుకుంటున్నాడు, అది నాకు అక్కర్లా, దేవుని ప్రజలతో నింద అనుభవిస్తాను అనుకున్నాడు. అంటే ఆయన నేత్రాశను జయించినాడు అన్నమాట. రెండవ సంగతి చదువుతున్నాను చూడండి ప్రియులారా. మరో సంగతి అదే 11వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంది, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. అంటే వీరండి, శరీర ఆశ, సుఖాలు కావాలనుకోలేదట. దేవుని ప్రజలతో, వింటున్నారా ఈ మాట, దేవుని ప్రజలతో ఆయన శ్రమ అనుభవించడం మేలనుకున్నాడట. సుఖము నాకొద్దు, శ్రమ కావాలి. సంపద నాకొద్దు, నింద కావాలి. ఒరే 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 ఒరే, అసలు నీ దగ్గర బైబిల్లో ఒక పేజీ లేదు కదా మోషే? మీ అమ్మ యెకోబేదు, మీ నాన్న అబ్రాము చెప్పిన ఏమో కొన్ని మాటలు విన్నవాడివి, ఇంత భక్తి ఎక్కడ నీ చంపింది? సరిగా నేర్చుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎక్కువ విషయాలు అక్కర్లేదండి. దొరికిన కొద్ది విషయాల్లో అయినా నికరమైన భక్తి నేర్చుకుంటారు. సరైన భక్తి నేర్చుకోలేని వారు వాళ్ళకి ఎన్ని చెప్పినా ఏమి లాభం? మా వైపు సామెత ఉంటుందిలేండి, ఏమనుకోకండి. దున్నపోత మీద దుక్కువాన కురిసినట్టు ఉంటదంట. ఈ దున్నపోతకు తోలు మందవి కదా, దీని మీద ఎంత వర్షం పడినా సమ్మగా అలాగే ఉంటది. పలచని చర్మం ఉన్న ఆవో ఎద్దో దాని మీద చిన్న చినుకులు పడితే ఎగురుతాయి, అవి ఎక్కడో పోదామని ప్రయత్నం, వైబ్రేషన్స్ ఉంటాయి. ఆవుకు ఎద్దుకి వర్షానికి వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ పోతికి దున్నపోత వైబ్రేషన్స్ ఉండవు. ఎందుకంటే తోలు మందం. ఈ రోజున మీరేమనుకోకండి, నొచ్చుకోకండి. ఈరోజు క్రైస్తవుల తోలు, ఆధ్యాత్మిక తోలు మందమైపోయింది. ఎన్ని వాక్యాలు వింటున్నా కదిలికలుండవు. అరే, ఒక్క పేజీ తన దగ్గర లేనప్పుడు, ఒక ప్రసంగం తన ముందు లేనప్పుడు, అమ్రాము యెకోబేదులు చెప్పిన ఆ చిన్న లేఖన భాగాల వెలుగులో ఎంత మంచి జీవితం జీవించడానికి పూనుకున్నాడండి పెద్ద మనిషి. నాకు సంపద వద్దు, నింద చాలు. నాకు సుఖము వద్దు, శ్రమ చాలు. ఇంకో మాట చూడండి, అక్కడే రాసింది. వినండి ప్రియులారా. తర్వాత ఏమన్నాడు తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుడు నడిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, నాకు కీర్తక్కరలేదు. వినండి ప్రియులారా, నేను బానిసగా ఉంటే చాలు, దేవుని ప్రజలతో కలిసి నేను బానిసను అనిపించుకుంటే చాలు. ఫరో కుమార్తె కుమారుడునని అనిపించుకోవలసిన అవసరం నాకు లేదు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, వినండి. ఈ మనస్తత్వం మనకు అబ్బిందా? తన కాల వరకు వచ్చిన సుఖాలు, తన కాల వరకు వచ్చిన సంపదలు, తన కాల వరకు వచ్చిన కీర్తి ప్రతిష్టలు నాకు అవసరం లేదని తన్ని పడేశాడు. అదేనండి, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు లోకమనంత అద్భుతంగా జయిస్తారు. ఇప్పుడు నేరుగా మీ ముఖం మీద అడగనా? లోకమును వెనుకగా వేసుకొని క్రీస్తుని వెంబడించడం నీ చేతనం, అదండి జర్నీ. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే యాత్రికులుగా, పరదేశులుగా మన ప్రయాణం చేయటం అనంటే లోకమును వెనుకగా వేసుకుని ప్రయాణం చేయాలి. వస్తుందంటారా ఈ ప్రయాణం?
సాగుతుందంటారా ప్రయాణం అట్లనే? ఇది ఖచ్చితంగా ఈ రాత్రి ఆలోచించాలి. లోకాన్ని వెనుక వేసుకుని యాత్ర చేస్తున్నావో, లేక లోకాన్ని మీదేసుకుని చతికిల పడుతున్నావో, ఎవరి సంగతి వాళ్ళకే తెలుస్తుంది. నేనేం పెద్ద విపులీకరించి చెప్పాల్సిన పని లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని మాటలు మోటుగా నీకు వినిపించినా, కొన్ని మాటలు కొంచెం కటువుగా నీకు అనిపించినా, నువ్వు ప్రేమతో ఆలోచించాలని నేను ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. లోకమును వెనుక వేసుకొని ప్రయాణం చేసే వాళ్ళు, వారు యాత్రికులు, పరదేశులు. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకెక్కువ చెప్పలేను, ఒకటైపోయింది. రెండో సంగతి ఏంటంటే, సిలువను మీద వేసుకుని ప్రయాణం చేయాలి. లోకమును దాని ఆశలు వెనక్కి వేసుకుని ప్రయాణం చేయాలి. తర్వాత సిలువను మీదేసుకుని ప్రయాణం చేయాలి. సిలువ అంటే మళ్ళీ కొంచెం చెప్పాలి మీకు. ఈ ప్రపంచంలో 3 రకాల సిలువలు ఉన్నాయి. చెప్తాను, మీకు వినండి బాగా. ఒక రకం సిలువ ఏంటనంటే ఇమేజ్ క్రాస్, అంటే ఆకారపు సిలువ. ఎక్కడెక్కడ ఉంది? మన గుడి మీద ఉంది, మన ఇంటిలో గోడ మీద ఉంది, మనం చేయించుకున్న ఉంగరం మీద ఉంది, మన మెడలో వేసుకున్న గొలుసులో ఉంది. ఏమిటిది? ఆకారపు సిలువ. మీ వైపు సంగతి నాకు తెలియదు. మా వైపు, అమ్మ వింటున్నారా, సాయంత్రం 6 గంటలైంది, ఎవరు స్విచ్ చేశారు అనుకోండి, లైట్ వెలిగింది అనుకోండి, ఈ అక్కగారేమో మెడలో ఉన్న సిలువ బొమ్మకి, మరి ఇదేంటో ఈ భక్తి నాకు అర్థం కాదు. మా వైపు, మీ వైపు సంగతి నాకు తెలియదని చెప్పానుగా. మా వైపు ఉదయాన్నే స్నానం చేసేస్తుంది సిస్టర్ గారు. ఏమండి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుని వచ్చి, ఏమండి బైబిల్ దగ్గర నిలబడి మెడలో ఉన్నటువంటి ఉంటాయి కదా, ఏదో పుస్తులను వేసుకుంటారు కదా, మా వైపు ఉంటది కొంతమందికి. ఆ పుస్తుల మీద సిలువ బొమ్మ ఉంటుంది అనమాట. ఆ సిలువ బొమ్మతో కళ్ళకు అద్దేసుకుని, పుస్తులతో కొంచెం కళ్ళకు అద్దేసుకుని దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. వాడిగా నేను ఏంటమ్మా అలా కళ్ళకద్దుకుంటున్నారు అంటే, సిలువ బొమ్మతున్న పుస్తులతో బ్రదరు ఎందుకు అలా అద్దుకున్నారంటే, భర్త క్షేమంగా ఉండాలని, భర్త క్షేమం కొరకు అలా అద్దుకోవాలంట పుస్తులతాడని. అమ్మ మీ ఆయన పేరు ఏంటో అడిగితే, ఆడ ముదరసిపడి పాపారావు అంటుంది మళ్ళీ ఈవిడే. నీకు గౌరవించడమే చేత కావడం లేదు, ఆయన క్షేమంగా ఉండాలని సిలువ బొమ్మకు ముద్దలు పెడుతుంది, ముద్దులు. దీని ముద్దులు మండిపోను. సిలువ బొమ్మకు తెగ ముద్దులు పెట్టేస్తుంది అక్కగా. అది ఏమి సిలువమ్మ? గుడి మీద పెట్టినా, మన ఇంటి మీద గోడ మీద పెట్టుకున్నా, మా మెడలో తగిలించుకున్నా, అది ఆకారపు సిలువ. అందులో ఏ శక్తి లేదు. ఒక సిలువలోనే శక్తి ఉంది. 2000 సంవత్సరాల క్రిందట ఆ కల్వరి కొండ మీద వినండి, 3 సిలువలు కనబడగా, ఆ మధ్య సిలువలో దేవుని కుమారుడు ఆ 3 బ్రేకుల మీద వేలాడి నీ పాప క్షమాపణ కొరకు తన అమూల్య పరిశుద్ధ యవ్వన రక్తం చిందించాడే. ఆ సిలువకు శక్తి ఉంది. అందుకని పౌలు అంటాడు ఈ మాట, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని, రక్షించబడుతున్న మనకు ఏంటో గట్టిగా చెప్పండి, దేవుని శక్తి. ఆ సిలువలో శక్తి ఉంది గాని, మన గుడి మీద పెట్టుకున్న సిలువ, మన గోడ మీద రాయించుకున్న సిలువ, మన ఉంగరాల మీద కొట్టించుకున్న సిలువ, మన మెడలో గొలుసులు వేయాల సిలువ, ఇందులో ఏమి శక్తి? నువ్వు ఎన్ని ముద్దులన్నా పెట్టు, నీ ముద్దులే మిగులుతాయి. అందులో ఏమి లేదు. ఇంకేమనుకోద్ది, ఒకటైపోయింది. రెండో రకం సిలువ చెప్తాను. అదేంటనంటే ట్రెడిషనల్ క్రాస్. ఇదేమి సిలువ తెలుసా? ఆచారపు సిలువ. ఆకారపు సిలువ అయిపోయింది, ఆచారపు సిలువ. ఏమిటంటే ఆచారపు సిలువ అంటే, భస్మ బుధవారం నుంచి మంచి శుక్రవారం వరకు, ఓయ్ బాబోయ్, సిలువ ధ్యానమే సిలువ ధ్యానం, సిలువ ధ్యానమే. మిగిలిన రోజులు కనబడదు వీళ్ళకి సిలువ. అప్పుడు పాడతారండి, ఏ పాపం ఎరగని యో పావనామూర్తి, ఇదో పాట. బాసిల్యను సిలువల పాప క్షమ, అదొక పాట. సిలువలో ఆ ఘోర సిలువలో ఇదొక పాట. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, ఇదొక పాట. పాటలు తప్పు కాదు, ఆ ధ్యాన కూడికలు తప్పు కాదు, ఎవడు పెట్టుకున్న లెంటు నేను తప్పు ఎంచడం లేదు. గాని నీ లోపల ఏ పరివర్తన తెచ్చింది ఆచారం, అది ప్రాముఖ్యం. ఎవరో ఒక ముసలి కాలపు ఏమండి పెద్ద ఆయన పంచికొట్టు సేవకుడు చెప్తే విన్నాను. ఏమండి లింటు బాగా పాటించాడంట ఒక కుర్రగాడు.
వీడి బతుకు మారిపోయింది, వీడు చాలా మంచి భక్తిపరుడు అయిపోయాడు అనుకున్నా అంటే పెద్ద ఆయన పంచికట్టయ్య గారు అనుకుంటేను వాడు మంచి శుక్రవారం లింటంతా బాగా పాటించాడు లేండి. మంచి శుక్రవారం రోజున తెల్ల ఫ్యాంటు తెల్ల చొక్క వేసుకుని ఆరాధనకు వస్తున్నాడట. దగ్గరకు రాగానే వాడు చూస్తుంటే అర్థమైపోయింది ఆ తెల్ల ప్యాంటు తెల్ల చొక్క అంతా కొంచెం బురద మురికి అయిపోయింది, ఈడెక్కడో కింద దొరినట్లుంది. వెంటనే అయ్యగారు అన్నప్పుడు ఏంటి ఎట్లా వచ్చినావు నువ్వు, ఈ 40 రోజులు ఎంత బాగా నిష్టగుంటేవి ఇదేంటలకు వచ్చామంటే అదే గారు యేసయ్యను సిలువే చంపేశారని దుఃఖం ఎక్కువైపోయి తాగేసి వచ్చాను అయ్యగారు అన్నాడు. దుఃఖానికి తాగాడంట. మరి 40 రోజులు అంత నిష్టగున్నావురా, ఈ రోజు ఎంత వచ్చింది నీకు, ఎట్లా పోతే పోయింది గాని జరిగింది గాని ఎల్లుండి వేస్తారు కదా, ఆ రోజైనా నీట్ గా నువ్వు రావాలా, మళ్ళీ లేకపోతే నువ్వు పూనిన వ్రతమంతా భగ్నం అయిపోతారా బాబు అంటే అలాగే ఈ గారు నేను బాగా వస్తానని పోయాడు. శనివారం అంతా దొర్లాడు, మళ్ళీ ఆదివారం మళ్ళీ తెల్ల ప్యాంటు తెల్ల చొక్కేసుకుని ఏస్టర్ రోజున మళ్ళీ వస్తున్నాడట. బాగుపడిపోయాడులే వీడు అనుకుంటున్నాడు ఈయన. మళ్ళీ మురికి బట్టలు అయిపోయినవి. ఇదేంట్రా బాబు మళ్ళీ తాగొచ్చినట్టున్నావు ఈ రోజు కూడా అంటే అదే గారు యేసయ్య తిరిగి లేచాడని సంతోషం ఎక్కువై కోటలు కొట్టొచ్చాను. శుక్రవారం రోజేమో తాగొచ్చాడు దుఃఖానికంట, ఈ రోజు తాగొచ్చాడు ఆనందానికట. మొత్తానికి 40 రోజులు నీ సిలువేంటి, అది ఆచారం అంతే. ఈ సిలువుల మీద తిరుగుతున్నారండి. నేనైతే ఇలాగ అనుకుంటాను, ప్రియబాబు నీ శిలువ మీద లేనని ఆ రోమీలే నా పక్కలో పొడిచి నన్ను కిందకి దించేశారా బాబు, సమాధికి నన్ను అప్పగించారా, ఇక నా శిలువ చుట్టే తిరుగుతారేమరా మీరేమనుకోకపోతే చెప్పనా, ఈ క్రైస్తవులు డిసెంబర్ మనమే క్రైస్తవులు అంటాం, నేనే మినహాయింపు కాదు. డిసెంబర్ రాగానే తొట్టు చుట్టూ తిరిగేస్తాం. తొట్టుగంగోలుగా డిసెంబర్ రాగానే తొట్టు చుట్టూ తిరుగుడు పాడతాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగాన బెత్లెహేమునందున, అది పాతకాల పాటలేండి. ఈ మధ్య మనకు ఉద్యమం వచ్చింది కదా, ఉద్యమంలో పాడతామన్నమాట. ఏంటి ఆ పాట, బెత్లెహేములో సందడి పశువుల పాకలో సందడి. ఆయనంటే ఒరే నేను పశువుల తట్టులో లేనురా బాబు, మీరు తొట్టు చుట్టూ ఎందుకురా తిరుగుతారు, నేను తొట్టులో లేను అని అంటే సరే. డిసెంబర్ అయిపోయాక మళ్ళీ ఏప్రిల్ రాగానే సిలువ చుట్టూ తిరిగేస్తుంటారు. ఒరే బాబు సిలువ మీద నన్ను వచ్చలేదురా నాయన, సిలువ మీద ఏమన్నా నచ్చలేదు, నన్ను కిందకి దించేశారా బాబు అంటే లేదు మేము సిలువ చుట్టే తిరుగుతాము. అక్కడ 3 రోజులు అయిన తర్వాత సమాధి చుట్టూ తిరిగేస్తుంటారు. ఆయన ఎక్కడున్నాడో తెలిసి ఎప్పుడు తొట్టిలో లేడు, సిలువ మీద లేడు, సమాధి దగ్గర అసలే లేడు. ఆయన ఎక్కడున్నాడంటే మనందరం సంపూర్ణంగా రక్షించబడి నిమిత్తం 24 గంటలు మనకు విజ్ఞాపన చేయడానికి ఆ తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. అక్కడున్న యేసును చూడడం రాక అయితే తొట్టి, లేకపోతే సిలువ, లేకపోతే సమాధి. అయితే చింతలేదు గేసి పుట్టను, లేకపోతే బాసిల్లను సిలువ శ్రమ, లేకపోతే గీతం జై జై గీతం చైతట్ పాడుదము. పాటలేం తప్పు కాదవి, కానీ ఆ అనుభవాలేమి సొంతం తెలుసుకోకుండా ఆచారాలతోనే బ్రతికే మనల్ని ఏమనుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఎంతగా నేను చెప్పాలనుకున్నది ఏంటనంటే అమ్మ అర్థమవుతుందా, వినండి ఈ మధ్య మాట. ఆకారపు సిలువలు ఏమీ లేదు, ఆచారపు సిలువలు అసలు ఏమీ లేదు. మరి ఏ సిలువండి మీదేసుకుని ప్రయాణం చెయ్యాలి, ఏ సిలువండి మీదేసుకుని నేను చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోవాలంటే ఆధ్యాత్మిక సిలువ, స్పిరిచువల్ క్రాస్. ఏమిటండి ఆధ్యాత్మిక సిలువ? ఈ సిలువనంట అక్క చెల్లి బాగా వినండి, యేసయ్య చెప్పారు ఈ మాట, మీ కొరగా చూపిస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్న మాట మీ కొరకే చదువుతున్నాను చూడండి. 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. గుడ్ ఫ్రైడే రోజుల్లో కాదు, ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించవలెను. ఇది ఆధ్యాత్మిక సిలువ. ఆధ్యాత్మిక సిలువ అంటే మరి 3 అర్థాలు వస్తాయి. అవి చెప్పకపోతే నా సందేశానికి వినడం బలమే లేనట్టు.
ఆధ్యాత్మిక సిలువ అంటే 3 అనుభవాలండి. అందులో మొదటి అనుభవం అమ్మ వింటున్న, సిలువ అంటే శ్రమ. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ సఫరింగ్. అనుదినము నేను సిలువను ఎత్తుకుని ప్రభువుని వెంబడించాలనంటే క్రీస్తు కొరకు శ్రమపడ్డానికి ఇష్టపడాలి. యేసయ్య చెప్పారు యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. శ్రమ పడుతూ ప్రభుని వెంబడించాలి. నేను అనుకుంటాను, ఒక సత్క్రైస్తవురాలు, ఒక సత్క్రైస్తవుడు ఉదయం నిద్ర లేవగానే, ప్రభా ఈ దినము నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించాలి కదా, నీ సిలువనెత్తుకొని నేను వెంబడించాలి కదా, ఈ రోజు నేను పొందవలసిన శ్రమ ఏదైనా మిగిలి ఉంటే అనుగ్రహించవా శ్రమ. క్రైస్తవులు శ్రమలక్కర్లేదు, స్వస్థతివు నాయన, సంపదలివు నాయన, సుఖమియ్యు నాయన. స్వస్థత, సంపద, సుఖమే. వీళ్ళకి శ్రమలక్కర్లేదు. ఇలా మీతో చెప్పను, శ్రమ పొందడానికి నువ్వు ఇష్టపడకపోతే, ఈ మాట వినండి, క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ఇష్టపడకపోతే, భూమి మీద శ్రమ పొందిన వానికి అక్కడ సింహాసనం లేదు, ఇక్కడ కష్టపడిన వానికి అక్కడ కిరీటం లేదు. ఇక్కడ క్రీస్తు కొరకు శ్రమ పడవో అక్కడ నీకు సింహాసనం మీద చోటు లేదు. క్రీస్తు కొరకు ఇక్కడ కష్టపడవో అక్కడ నీ కిరీటమే ఉండదు. సిలువ అంటే శ్రమ పడ్డానికి ఇష్టపడి శ్రమ పడుతూ ప్రభుని వెంబడించదు, ఒక అర్థం. రెండో అర్థం చెప్తాను వినండి. సిలువ అంటే మరో అర్థం అవమానం. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ షేమ్. సిలువ అంటే అది అవమానం. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అడుగుతున్నా, నిద్ర లేవగానే, ప్రభా ఈ దినం నా సిలువనెత్తుగా నేను వెంబడించాలి గనక ఈ రోజు నేను పొందవలసిన అవమానం ఏదైనా ఉంటే దయచేయి నాయనా అని అడిగి దిన మొదలు పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? నన్ను గౌరవము నాయన, మనుషులను గుర్తించాలి నాయన, మనుషులను పొగడాలి నాయన, మనుషులను అభినందించాలి నాయన, మనుషుల ముందు నేను గొప్పదాన్ని తలగా ఉండాలి నాయన, తోక అవ్వకూడదు. నేను గౌరవించబడా, నేను గుర్తించబడా, నేను పొగడబడా. మా వైపు సామెత ఉంటుంది లేండి. సామెత ఏంటో చెప్పనమ్మా, కూరగ తాలింపు, బట్టగ జాడింపు, ఈ తెలుగోలు పొగిడింపు లేకపోతే బతకలేరంట. కూరకేంటి తాలింపు, బట్టగేంటమ్మా జాడింపు. చెప్పండి. తర్వాత తెలుగోడికి ఏంటంట, తెలుగులేక మీరంతా తినాలి వాళ్ళు, పొగిడింపు. ఎవరో ఒకరు పొగడాలి మనల్ని, లేకపోతే అవ్వదు. మా వైపు ధనుర్మాసం వస్తుంది కదూ. ధనుర్మాసం అంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం అంటాం కదూ, సంక్రాంతి మాసం. ఆ టైంలో గంగిరెడ్ల వాడు ఎద్దున బాగా డెకరేట్ చేసుకుని ఒక్కొక్క ఇంటి ముందుకు తీసుకువెళ్తాడు. దానికి భలే చీర వేస్తాడు, మంచి బెడ్షీట్ వేస్తాడు, ఏమైనా మంచి గజ్జెలు కడతాడు, మంచి భలే డెకరేట్ చేస్తాడు. ఆ ఎద్దుని తీసుకెళ్లిన తర్వాత ఆ ఇంటి ఆవిడ ముందు తీసుకుని వెళ్ళి అమ్మగారికి దండం పెట్టి డూడు బస్వన్ అంటే ఆ ఎద్దు తలకాయ ఇలా ఊపుద్ది అనమాట, గంటల శబ్దం చేస్తుంది. వెంటనే సిస్టర్ గారు లోపలికి వెళ్ళిపోయి బేసిండు బియ్యం, దాని మీద టెంకాయ, అర్ధ చక్కెరకేలీలు, 500 రూపాయల కానుక మొత్తం పెట్టి వాడికి దానం చేస్తుంది అనమాట. ఏంటక్క ఎంత దానం చేస్తున్నామంటే, ఎద్దుతో పొగిడించాడు కదండి. ఎద్దు పొగడం ఏంటి, ఎద్దు ముఖం దానా. దానికి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చాడు. అమ్మగారికి దండం పెట్టే డూడు బస్సున తలకాయ ఇప్పుద్ది, అయ్యగారికి దండం పెట్టే డూడు బస్సున తలకాయ ఇప్పుద్ది, పిల్లగాడికి దండం పెట్టే డూడు బస్సున తలకాయ ఇప్పుద్ది. దానికి ఇంట్లో ఇచ్చిన ట్రైనింగ్, అది పొగడ్డం కాదు. ఈ పొగట్టల పిచ్చోళ్ళు ఇలాగే పడిపోతారు. అది ఇంగ్లీష్ లో సామెత ఉంటుందిలేండి, పొగట్టలంటే మూర్ఖుల భోజనం అంట. పొగిడి వీడి పప్పం గడుపుకుంటాడు, పొగడబడుతున్నాడేమో మూర్ఖుడిగా మిగిలిపోతుంటాడు. వద్దు ప్రియులార, గుర్తింపులు వద్దు. ఎవడి క్రీస్తు కొరకు అవమానం అది భాగ్యం ఎంచుకోవాలట. చూడండి, ఆది అపోస్తులు ఎట్లా ఎంచుకున్నారు చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో 12వ వచనం ఇలా రాసి ఉంది. ఏమంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయారట. అవమానం వస్తే సంతోషించి వెళ్ళిపోతున్నారట. వాళ్ళకి తెలుసు సిలువ అంటే ఏంటో. సిలువనగా శ్రమ, సిలువనగా అవమానం.
మూడో సంగతి చెప్తాను వినండి. సిలువకు, ఆధ్యాత్మిక సిలువకు మూడో అర్థం ఏంటో తెలుసా? మరణం. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ డెత్. సిలువ అనగా మరణం. అంటే ఉదయం నువ్వు నిద్రలేవగానే, ప్రభువా ఈ దినము నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించాలి కదా, ఈ రోజు నిన్ను పొందవలసిన మరణం ఏదైనా ఉంటే దయచేయవా అని చావుకు సిద్ధమవ్వాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనంలో, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయం 31వ వచనంలో చూడండి, సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చిన కలిగిన అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పదును. చావాలి మనం చాలా విషయాలకు. దినదినమో చచ్చిపోవడం రావాలట, అదే సిలువను మోయటం. అనుదినము సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించడం అనంటే అనుదినము క్రీస్తు కొరకు శ్రమ పడ్డాం, అనుదినము క్రీస్తు కొరకు అవమానం పొందటం, అనుదినము క్రీస్తు కొరకు దేవునికి నచ్చని విషయాలలో చచ్చిపోవడం. అది కదా క్రీస్తుని పైన వేసుకోవడం, సిలువను మీద వేసుకోవడం. ఇప్పుడు చెప్పండి నాకు, మన యాత్రికులము పరదేశులమనే మాట నిజమైతే లోకమును వెనుక వేసామా, సిలువను పైన వేసుకుని మోస్తున్నామా? లేకపోతే ప్రయాణం సాగదు. నువ్వు యాత్రికుడు, పరదేశివి కాదు. నీ కొరకు సిద్ధపరచబడిన, నీ కొరకు ప్రియులార సంపూర్ణమైన, నీ కొరకు శాశ్వతమైన ఆ దేశం, ఆ పట్టణం, ఆ నివాసములోకి నువ్వు రావాలనంటే యాత్రికులుగా, పరదేశులుగా సరిగా మనం ప్రయాణం చెయ్యాలి. లోకమును వెనుక వేద్దాం, సిలువను పైన వేసుకుని ప్రయాణం చేద్దాం. 2 చెప్పాను, 3వ చెప్తాను చూడండి ప్రియులారా. 3వది ఏంటనంటే చిత్రపటాన్ని చేతిలో పట్టుకుందాం, మ్యాప్ని చేతిలో పట్టుకుందాం, లేకపోతే దారి తప్పిపోతాం. ఏదండి మ్యాప్? మ్యాప్ ఏదంటే నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే నీ మ్యాప్. నేను ఇందాక వచ్చేసరికి ప్రొద్దాసాయి గారు చెప్తున్నారు, దేవుని వాక్యం విని గడగడలాడేటువంటి సాత్వికులు, దీన మనసు గలవారు ఈరోజు క్రైస్తవ సంఘాలు కొదువైపోయారు, అహంకారులు పెరిగిపోయారు. అసలు దేవుని వాక్యం వింటున్నప్పుడు గడగడా వనకడం మనకేమైనా వస్తుందా చెప్పండి? దేవుని భయం అది మన గుండెలకు ఏమైనా పట్టిందా చెప్పండి? దేవుని వాక్యమే ఈ చిత్రపటం అండి, మ్యాప్ ఇదే. ఈ మ్యాప్ పట్టుకొని బ్రతుకుతూ ఉంటే నువ్వు ఎటు వెళ్ళాలో దారి ఈ మ్యాప్ చూపిస్తుంది. 119వ కీర్తన 105వ వచనములు ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దారి చూపించే చిత్రపటం నీ చేతిలో ఉన్న లేఖనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో మరొక మంచి మాట చూపిస్తాను చూడండి. అందుకనే దేవుని వాక్యం దగ్గరకు రండి. దేవుని వాక్యం మీరు వ్యక్తిగతంగా చదువుకోండి. మీరు ఈ భూమి మీద ఎలా యాత్ర చేయాలో, ఎలా ప్రయాణం చేయాలో వాక్యం నేర్పిస్తుంది. చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం ఇలా ఉంది. యెషయా 30:21, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా పట్టుకొని వాక్యం మీద ఆధారపడుతూ బ్రతుకుతుంటే ఇదే సరైన త్రోవ, దీనిలో నడువడని ఒక స్వరం వింటావు, నీ యాత్ర సరిగా సాగుద్ది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది 3వది. 4వ సంగతి చెప్తాను వినండి. లోకమును వెనుక వెయ్యండి, సిలువను మీద వేసుకోండి, చేతిలో చిత్రపటాన్ని పెట్టుకోండి. 4వ సంగతి ఏంటనంటే ఇంధనం హృదయంలో పోసుకోండి. ఈ బండికి అన్ని బాగున్నాయి కానీ ఆయిల్ లేకపోతే ఏం పోతుంది? ఈ కారుకి అన్ని బాగున్నాయండి, స్టీరింగ్ బాగుంది, టైర్లు బాగున్నాయి, ఇంజిన్ బాగున్నాయి, బాడీ బాగుంది, కదలదే. ఈ కారుకి అన్ని బాగున్నాయి, కదలదు ఎందుకండి? లోపల ఫ్యూయల్ లేదండి, ఆయిల్ అయిపోయిందండి. ప్రియులారా వినండి, చెప్తాను మీకు. క్రైస్తవునికి ఫ్యూయల్ ఇంధనం ఏంటనంటే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక దగ్గర నుంచి తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక వరకు క్రిస్టియన్ ఫ్యూయల్ గురించి ఆయన చెప్పకుండా ఏ పత్రికను వదలలేదు. ఏమిటి క్రైస్తవుని యొక్క ఇంధనం అంటే? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ క్రిస్టియన్ ఫ్యూయల్.
రోమాపత్రికలో రాశాడు, చివరికి తెస్సలోనిక 2వ పత్రికలో కూడా రాశాడు. విశ్వాసం గతములో నువ్వు క్రీస్తునందు ఉంచింది, అది ఎలా ఉంచుకోవాలో, ఎలా కాపాడుకోవాలో నువ్వు నేర్చుకోవాలి. ప్రేమ ఈ రోజున దేవుని ఎడల, సాటి మనుషుల ఎడల ఎలా ఉంచుకోవాలో నేర్చుకోవాలి. నిరీక్షణ భవిష్యత్తు కొరకు నువ్వు నేర్చుకోవలసింది నువ్వు నేర్చుకోవాలి. విశ్వాసం భూతకాలానికి చెందింది, ప్రేమ వర్తమాన కాలానికి చెందింది, నిరీక్షణ భవిష్యత్ కాలానికి చెందింది. ఈ మూడింటిని పెంచుకోవడానికి ఈ సభలు ఎందుకండి? వారానికి 3-4 సార్లు దేవుని సేవకుల మందిరానికి రమ్మని ఎందుకు పిలుస్తారండి? ఇలాంటి సభలు, దేవుని మందిరములో వాక్య బోధన సమయాలు నీవు మరోసారి నీ ఫ్యూల్ ఎక్కించుకోవడానికి, నీ విశ్వాసపు ఇంజిన్లోనికి ఇంధనం నింపుకోవడానికి ఈ ఫిల్లింగ్ స్టేషన్స్. విశ్వాసాన్ని పెంచుకో, గొప్ప విశ్వాసములకు రా. ప్రేమను పెంచుకో, క్రీస్తు కలిగిన ప్రేమతో నువ్వు ప్రేమతో జీవించు. నిరీక్షణ పెంచుకో, పవిత్రంగా జీవించగలుగుతావు. కానీ ఫ్యూయల్ లేకపోతే బండి సరిగా నడవదు. అమ్మా, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, మళ్ళీ చెప్తాను వినంటే. లోకాన్ని ఎక్కడ వేయాలట? వెనుక వేసుకోవాలి. సిలువను ఎక్కడ వేసుకుని ప్రయాణం చేయాలి? పైన వేసుకోవాలి. చిత్రపటాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? చేతిలో పట్టుకోవాలి. ఇంధనం ఎక్కడ పోసుకోవాలి? హృదయంలో పోసుకోవాలి. చివరి మాట చెప్పి ముగించేస్తాను. జతలను పక్కనుంచుకో. క్రైస్తవ ప్రయాణం ఒంటరి ప్రయాణం కాదు. క్రిస్టియన్ జర్నీ నాట్ అట్ ఆల్ ఏ సోలో జర్నీ. క్రైస్తవ ప్రయాణం యాకాకులుగా ఒంటరిగా ప్రయాణం చేయటం కాదు, జతలు పెట్టుకుని ప్రయాణం చేయి. ఏమిటా జత? ఒకవైపు నీ ప్రభువును ఉంచుకో. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఆయన ఒక పక్క నుంచుకో, ప్రభు ఒక పక్క. మరి మరోవైపు ఇంకెవరు ఉండాలి అంటే ఒక తోటి పరిశుద్ధుని ఉంచుకో. నువ్వు సహోదరివైతే తోటి పరిశుద్ధ సహోదరుని పక్కనుంచుకో. ఒంటరిగా ప్రయాణం చేయలేవు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, 1 తెస్సలోనిక 5:14 ప్రకారం మన పక్కన ఆ జత ఉంటే, తోటి పరిశుద్ధుడు తోటి పరిశుద్ధురాలు మన పక్కన ఉండి కలిసి ప్రయాణం చేస్తే, మన అక్రమంగా నడిచామనుకోండి బుద్ధి చెప్తారు. ఎక్కడైనా కృంగిపోయామనుకోండి లేవనెత్తుతారు. ఎప్పుడైనా ధైర్యం చెడిపోయామనుకోండి ధైర్యపరుస్తారు. మెట్టుకు మనతో కలిసి పరిగెత్తుతారు. మోషే యెహోషువతో కలిపి ట్రావెల్ చేశాడు. ఎలీషా ఏలియాతో కలిసి ట్రావెల్ చేశాడు. మార్కు పేతురుతో కలిసి ప్రయాణం చేశాడు. పౌలన్న తిమోతి కలిసి ప్రయాణం చేశారు. నీకు జత ఉండాలి. ఎవరిని ఆధ్యాత్మిక జత? ఒంటరి దానివై నీకు నువ్వే కుమిలిపోతావు, నీకు నువ్వే ఏడ్చుకుంటావు, నీకు నువ్వే దిగాల పడతావు. నీకు జత లేదు. ప్రభువు ఒకవైపు, పరిశుద్ధుడు ఒకవైపు కలిసి మన ఆధ్యాత్మిక యాత్రను సాగిస్తే చేరుకోవలసిన గమ్యానికి మనం చేరుకుంటాం. మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రండి. భూమి మీద మేము యాత్రికులము, పరదేశులం. ఈ భూమి మాకు శాశ్వతం కాదు. మా కొరకు సిద్ధపరచబడిన దేశం ఉంది, సిద్ధపరచబడిన పట్టణం ఉంది, సిద్ధపరచబడిన నివాసం ఉంది. మా కొరకు శాశ్వతమైన దేశం ఉంది, శాశ్వతమైన పట్టణం ఉంది, శాశ్వతమైన నివాసం ఉంది. మా కొరకు వినండి, సంపూర్ణమైన దేశం ఉంది, సంపూర్ణమైన నివాసం ఉంది, సంపూర్ణమైన పట్టణం ఉంది. అది మా లక్ష్యం. భూమి మీద మేము యాత్రికులము, పరదేశులమే. ఏదొక రోజున దీన్ని విడిచిపెట్టిపోవలసిందే. నేను ఇప్పుడు చెప్పాను, హ్యారీ గోమ్స్ గారు ఏం పట్టుకొని వెళ్ళారు చెప్పండి? ఏమీ లేదు. కానీ ఒకటైతే జరిగింది, ఆయన దేహం రేపు సమాధిలోకి వెళ్తుంది. ఆయన సాక్ష్యం ఈ దేశంలో కొంతకాలం తిరుగుద్ది. తెనాలిలో ప్రభు దగ్గర వెళ్ళిపోయిన విజయ్ కుమార్ మాస్టర్ గారు దేహం అది సమాధిలో చీరాల్లో తీసుకెళ్లి పెట్టారు. అతని సాక్ష్యం అతను ఎరిగిన వారి మధ్య కొంతకాలం తిరుగుద్ది.
ఒక మంచి క్రైస్తవుడు మరణిస్తే అతని దేహం శరీరం సమాధిలోకి వెళ్తుంది, సాక్ష్యం సమాజంలోకి పోద్ది. ఏదో ఒక రోజును చావటం ఖాయం, నేను చావడం ఖాయం. మన మరణం మనం చెప్పకుండా మన మీదకి రాబోతుంది. దానికి లచ్చగొండితనం రాదు, దానికి పక్షపాతము లేదు. కనుక భూమి మీద యాత్రికులు పరదేశం అనుకుని ఎలా ప్రయాణం చెయ్యాలో 5 తలంపులు మీకు వివరించాను. మళ్ళీ చెప్తాను, వినండి. నేను అన్నట్టు అనండి. వెనక్కి ఏం విసరాలి? కొంచెం విసరండి వెనక్కి. అమ్మ చేతుల్ని వింటారా మీకు? చెప్పండి, వెనక్కి ఏం వెయ్యాలి? లోకాన్ని వెనక్కి వెయ్యాలి. పైన వేసుకోవాలి, చెప్పండి. ఇట్లా పైన వేసుకోవాలి, సిలువను పైన వేసుకోవాలి. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. అమ్మ చేతులు ఏం పెట్టుకోవాలి? పట్టుకోండి బైబిల్. చేతులు ఏం పెట్టుకోవాలి? మ్యాప్ను పట్టుకోవాలి, చిత్రపటాన్ని పట్టుకొని ప్రయాణం చెయ్యాలి. లోపల ఏం పోసుకోవాలి? ఇంధనం పోసుకో, విశ్వాస, ప్రేమ, నిరీక్షణ లోపల పోసుకోవాలి. ఎట్లా పక్కన ఎవరిని ఉంచుకోవాలి? పక్కన కొట్టకండి, దండ పెడతా. ఏమంటే ఒకవైపు ప్రభు, మరోవైపు ఒక పరిశుద్ధుడు మనకుంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం చక్కగా సాగుద్ది. మరణం ఎదురుగా వస్తున్నా, ప్రైజ్ ద లార్డ్, నేను చావబోతున్నాను, నా భలే సంతోషం అన్నట్టుగా మరణాన్ని సంతోషంగా స్వాగతించి మన ప్రభు దగ్గర వెళతాం. మొన్నైన మన శరీరం మట్టికి వెళ్తుంది, మన ఆత్మ ప్రభు దగ్గర వెళ్తుంది. ఒక రోజున పునరుత్థానం జరిగినప్పుడు మన శరీరంతో మళ్ళీ తిరిగి లేస్తాము, ప్రభువుతో యుగ యుగాలు కలిసి జీవిస్తాం. అట్టి దీవెన దేవుడు మనకు అనుగ్రహించాలంటే గుర్తుపెట్టుకోండి, సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. వెనక వేయవలసింది లోకాన్ని, పైన వేసుకోవాల్సింది సిలువను, చేత పట్టవలసింది మ్యాప్ని, లోపల వేసుకోవలసింది ఇంధనాన్ని, పక్కన ఉంచుకోవలసింది జతలను. అలాంటి దీవెనకరమైన అనుభవాలతో యాత్ర మొదలు పెడదాం. ఎప్పటికే కొంతమంది యాత్రలో ఉండుంటారు, దేవునికి స్తోత్రం, సరిగా యాత్ర చేయండి. కొంతమంది యాత్ర మొదలు పెట్టారు కానీ వీళ్ళు కుంటుకాలు బెనికింది అక్కడ పడిపోయి ఉంటారు. లేవండి, లేవండి. మీ కాలు బెనికిందా? కుంటుకాలు అయ్యిందా? మీరు యాత్ర చేయలేక చతికిలబడ్డారా? పర్వాలేదు, ప్రభు లేపుతాడు. నలిగిన రెల్లుని విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనారవత్తుని ఆర్పని దేవుడు మిమ్మల్ని లేవనెత్తి మళ్ళీ పరిగెత్తిస్తాడు, నడిపిస్తాడు. అమ్మ వింటున్నారా? ఇంకా కొంతమంది యాత్రే మొదలు పెట్టలేదా? దేవుడు మీతో మాట్లాడుతున్న అద్భుతమైన రాత్రి. ప్రభా, నీతో కలిసి నేను యాత్ర మొదలు పెడతాను నాయన, నీ కృప నాకు అనుగ్రహించమని వేడుకుందాం. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. 1992 ఒలింపిక్స్ జరిగినాయి. ఆ ఒలింపిక్స్ లో ప్రియులారా ఒక మంచి పరుగు పందెం ఒకటి ఏర్పాటు చేయబడింది. ఆ పరుగు పందెం ఎడ్మండ్ అనే ఒక సహోదరుడు అందరికంటే చురుగ్గా పరిగెత్తవలసిన వాడు. పరిగెడతాడు ఆయన. వరల్డ్ రికార్డు ఇప్పటికి ఆయనదే ఉంది. తప్పగా ఆయన గోల్డ్ మెడల్ సాధిస్తాడని వాళ్ళ దేశం అంతా ఎన్నో ఆశలు పెట్టుకుని ఒలింపిక్స్ పంపించింది. ఆయన కూడా చురుగ్గా పరిగెడతాడు లేడీలాగా. ఆయన ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుంది. కనుక ఏమండి, అందరూ ఎవరి ట్రాక్ లో వారు నిలబడ్డారు. ఎంపైర్ ఏమండి అతని షూట్ గన్ శబ్దం చేశాడు. స్టార్ట్ అయింది పరుగు పందెం. ఎడ్మండే అందరికంటే ముందున్నాడు. బాగా పరిగెడుతున్నాడు, గోల్డ్ మెడల్ వస్తుంది, బాగా పరిగెడుతున్నాడు, గోల్డ్ మెడల్ వస్తుంది అనుకునే సమయానికి ఒక్కసారి తన యొక్క కాలు పైకెత్తి కుంటడం మొదలు పెట్టాడు. తన తొడలో ఉన్నటువంటి మజిల్ తిరగబడిపోయింది, నొప్పి వచ్చేసింది, అడుగులు పడ్డల్లా. ఒకసారి స్టేడియంలో చూస్తున్న వాళ్ళంతా దిగ్గులు లేచి నిలబడ్డారు. ఇదేంటో ఎడ్మండ్ అంటే మధ్యలో కుట్టుతున్నాడు, ఏమైపోయింది ఆయనకి అని. ఆ జనంలోంచి ఒక ముసలాయన, స్టేడియంలో జనంలోంచి ఒక ముసలాయన గబగబా కిందకు దిగుతున్నాడు. గ్రౌండ్ లోకి వచ్చేబోతున్నాడు. అక్కడ ఉన్న వాలంటీర్స్ ఆపుతున్నారు, ఆగట్లా. అక్కడ పోలీసులు ఆపుతున్నారు, ఆగట్లా. ఎవరాపినా ఆగలేదా ముసలోడు. పరుగు పరుగుని ఎడ్మండ్ పక్కకు వచ్చి ఏదో మాట్లాడాడు. ఎడ్మండ్ ఏం చెప్పాడో తెలియదు. ఆ ముసలాన్ని ఏం చేశాడంటే ఆ కుర్రగాడి యొక్క ఎడ్మండ్ చెయ్యని భుజం మీద పెట్టుకొని ఒక చేత్తో నడుము పట్టుకొని ఏమండి ముసలోడు పరిగెడుతుంటే ఎడ్మండ్ కుంటుతా ఉన్నాడు. ఫస్ట్ వచ్చేవాడు వచ్చాడు, సెకండ్ వచ్చేవాడు వచ్చాడు, థర్డ్ వచ్చినోడు వచ్చేసాడు. అయిపోయింది. గోల్డ్ మెడల్ అయిపోయింది, సిల్వర్ మెడల్ అయిపోయింది, కాంస్య మెడల్ అయిపోయింది, బ్రాంజ్ మెడల్ అయిపోయింది. ఇక మెడల్స్ ఏమి లేవు. కానీ ఎడ్మండ్ కుంటుతూనే ఉన్నాడు.
ఈ ముసలోడు నడుము పట్టుకొని పరిగెత్తిస్తున్నాడు. ఎడ్మండ్ పరిగెత్తున్నాడు. ఎవడి ముసలోడేమో నడుపు చేయి వేసుకుని నడుపు పరిగెత్తిస్తున్నాడు. అందరూ నిలబడ్డారు. ఈలోగా పరుగైపోయింది. ఎవడికి రావాల్సిన బహుమతులు వచ్చే వాళ్ళు ముందెళ్ళిపోయారు. స్టేడియంలో ఉన్న మనుషులంతా నిలబడిపోయారంట. జర్నలిస్టుల దగ్గరకు వచ్చారు. ముసలాయన అడుగుతుంది, నువ్వెవరవయ్యా గ్రౌండ్ లోకి వచ్చి అతను నడుము పట్టుకున్నావు? ఎడ్మండ్ ఆల్రెడీ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ వచ్చేసిన ఇంకా కుంటుతో పరిగెడతావేంటి? ఎందుకనంటే ఆ ముసలాయన అంటున్నాడు, వీడు నా కొడుకండి, ఎలా పరిగెడతాడో ప్రపంచమందరికీ తెలుసు. వాడు గోల్డ్ మెడల్ వస్తుందని నాకు తెలుసు, మా దేశానికే తెలుసు. కానీ వాడు తొడలో ఆ యొక్క మజిల్, ఆ కండరం తిరగబడిపోయింది, పరిగెత్తలేకపోతున్నాడు. అది చూసి నేను దిగాను. నా కొడుకు పక్క వచ్చి నిలబడి అడిగాను, నాన్న ఆగిపోతావంటే, డాడీ నాకు బహుమతి రాకపోయినా పర్వాలేదు కానీ నేను ఫినిషింగ్ పాయింట్ వరకు వస్తానన్నాడు. నాకు బహుమతి రాకపోయినా పర్వాలేదు కానీ ఫినిషింగ్ పాయింట్ వరకు వెళ్ళి తీరుతాను అన్నాడు నా కొడుకు. అందుకని ఈ చేత్తో వాడి నడుము పట్టుకుని వాడి చేతిని నా భుజం మీద వేసుకొని నేను నడిపిస్తూ ఉండగా వాడు నడిచి ఫినిషింగ్ పాయింట్ వరకు వచ్చాడు. నాకు అంతే సంతోషం, మధ్యలో ఆగిపోలేదు అన్నట్ట తండ్రి. ఆ మాట విన్న స్టేడియం అంతా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. అది నేను చూసినప్పుడు నాకేమర్థమైందో తెలుసా? మనమంతా పరిగెత్తుతున్నాం. కొందరు కాలు బెనికితుంది, ఆగిపోతున్నారు. కొందరు కండరాలు తిరగబడిపోతున్నాయి, పరిగెత్తలేకపోతున్నారు. కొందరు దేవుని యొక్క వినండి ప్రియులారా, ఆ ముందుంచిన ఫినిషింగ్ పాయింట్ వరకు రాలేని వారు అయిపోయారు. కాలు బెనికింది, కాలు కుంటింది, కండరాలు తిరగబడిపోయినాయి, పరుగు సాగడం లేదు, ఆగిపోయాం. నువ్వేమి బాధపడాల్సిన పని లేదు. నీ తండ్రి నీ చెంత నిలిచి, నీ ప్రక్కన నిలిచి, నీ నడుము పట్టుకొని చివరి వరకు నడిపిస్తాడు. హల్లెలూయా. అది నీకు అర్థమైతే, ప్రభువా నేను పరిగెత్తుతాను, యాత్రికుడిగా పరదేశిగా నా యాత్రను చక్కగా ముగిస్తాను, నీ కృప నాకు ఇవ్వని వేడుకుంటే, నీ చెంత నిలిచిన నీ జత అయిన నీ ప్రభు, నా ప్రభు మన నడుము పట్టుకొని చివరి వరకు తీసుకుని వెళతాడు. ఇష్టపడతావా? అక్కడికి ప్రయాణం చేస్తావా? తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, అయిపోయింది. ఇంకేం మాటలు లేవు, ఎవరి కథలొద్దు. చాలా ప్రశస్తమైన సమయం. మీరు ఎంతసేపు దేవుని వాక్యం విన్నారు అది ప్రాముఖ్యం కాదు. అది ప్రాముఖ్యమే కానీ దీనికంటే అది పెద్ద ప్రాముఖ్యం కాదు. చివరిగా నువ్వు చేసుకున్న ప్రార్థనే చాలా ప్రాముఖ్యం. అక్క, చెల్లి, తమ్ముడన్నా వింటున్నావా? మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో రండి. మేము సిద్ధపరచబడిన దేశానికి, అమ్మ కూర్చోండి, పాప కూర్చోండి ప్లీజ్. సిద్ధపరచబడిన దేశానికి, సంపూర్ణమైన దేశానికి, శాశ్వతమైన దేశానికి మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ భూమి శాశ్వతం కాదు. మరణముతో దీన్ని మనం విడిచిపెట్టవలసి ఉంటుంది. అందుకే భూమి మీద యాత్రికుడు పరదేశులమని ఎంచుకోండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన భక్తులు మేము యాత్రికులము, పరదేశులమని తమ గురించి తాము ఎంచుకున్నారు. అక్క చెల్లులారా, దూరం నుంచి దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, మనం యాత్రికులము, పరదేశులం. ప్రభు దేనికి శిల్పి, దేనికి నిర్మాణకుడు అయ్యున్నాడో అక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం. లోకానికి వెనక వెయ్యక పరుగు సాగటం లేదు. సిలువను మీద వేసుకోక పరుగు సాగటం లేదు. మ్యాప్ని, చిత్రపటాన్ని చేతిలో పట్టుకోక యాత్ర సాగటం లేదు. ఇంధనం లోపల వేసుకోక యాత్ర సాగటం లేదు. ఇరువైపుల జతలు లేక యాత్ర సాగటం లేదు. పర్వాలేదు, నీ కాలు కుంటింది, అయిపోయింది. నీ కాలు బెనికింది, నీ కండరాలు తిరగబడిపోయినాయి, నొప్పి కలుగుతుంది. ప్రభువుతో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయలేకపోతున్నావు. మోషే అంటున్నాడు హోబాబుతో, బాబు, హోబాబు, మేము ప్రయాణమైపోతున్నాం, మాతో రారా? దేవుడు మాకు వాగ్దానం చేసింది మాకు ఇచ్చినప్పుడు నీకు అందులో పాలిపప్పులు ఇస్తామరా.
దేవుడు వాగ్దానం చేసింది మాకు ఇస్తాడు, రారా అంటే నేను రాను అని వెనుదిరిగాడు. ఈ రాత్రి అదే ప్రభు మోషే ద్వారా ఆయనతో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నాడు. మాతో రండి, దేవుడిచ్చే దేశంలో పాలిపంపులు పొందండి, ఆ పరలోక రాజ్యానికి వారసులు కండి అని పిలుస్తూ ఉండగా, వస్తావా లోకాన్ని వెనక్కి వేసుకుని, వస్తావా సిలువను పైన వేసుకొని, వస్తావా చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని, వస్తావా ఇంధనాన్ని హృదయంలో పోసుకొని, వస్తావా నీ ప్రక్కన జతలు పెట్టుకొని. వాక్యం అర్థమైతే ఇంకా ప్రయాణమే మొదలు పెట్టలేదేమో, అంటే మారు మనసు రక్షణ అనుభవం లేకుండా అక్కడ కూర్చున్నావేమో. ప్రయాణం మొదలు పెట్టావు కానీ చతికిలపడ్డావేమో, ఎక్కడా పడిపోయావు. లే, నేను లేపడానికే ఈ సభలు, నేను మేల్కొల్పడానికే ఈ సభలు. అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, జరిగిన గతమేదో జరిగింది, ముందున్న కాలానికైనా అర్థవంతంగా బ్రతుకుదాం. అపార్థాలు తొలగించుకోండి, అపోహలకు సమాధి కట్టండి, అవగాహన పెంచుకోండి, అర్థం చేసుకోండి, అందుకొరకు ఆలోచించండి. బ్రదర్ స్వామి, ఈ మాటలు మాకు అర్థమైనాయి. నేను యాత్ర ఇంకా మొదలు పెట్టలేదు, మొదలు పెట్టాలి తీర్మానం చేస్తున్నా. బ్రదర్ స్వామి, మొదలు పెట్టాను కానీ చతికలు పడిపోయాను నేను పరిగెత్తడం లేదు, నేను నడవటం లేదు. నా కొరకై ప్రార్థన చేస్తారా? సరైన ఆత్మీయాత్ర చేయనట్లు దేవుని కృప కొరకు వేడుకుంటారా అనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే, మీరు కూర్చున్న చోట మీ కుడి హస్తాలని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థన చేసి ప్రభుదాసయ్య గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు అక్క, వందనాలు చెల్లి, వందనాలు యవ్వన బిడ్డ. వెరీ గుడ్. చాలా మంది అర్థమైంది మీకు వాక్యం. ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే అలాగ ఉన్న పాటలో లేచి నిలబడండి. మీ కొరకే ప్రార్థన చేసి అయ్యగారికి నేను మైక్ ఇచ్చేస్తాను. వందనాలు అయ్యా, వందనాలు తమ్ముడా, వందనాలు అక్క, వందనాలు చెల్ల. చేతులు చూపిన వారు లేచి నిలబడి సిగ్గుపడక్కర్లేదు. దేవుని కొరకు మనం తీర్మానం చేస్తున్నాం. పాపం చేయడానికి కాదు మనం ఇక్కడ నిలబడింది, పవిత్రంగా బ్రతికి దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసి. వందనాలు చెల్లి, వందనాలు అక్క, వందనాలు తల్లి, వందనాలు రాయ్య మన బిడ్డ. గాడ్ బ్లెస్ యు అమ్మ. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు తమ్ముడా. వెరీ గుడ్. వెంటనే కళ్ళు మూసేసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మేము ప్రయాణం చేయవలసిన యాత్రికులము, పరదేశులం. మా యాత్ర మాకు అర్థం కాలేదు, మేము ఎక్కడో చతికిలబడి ఉంటిమి. ఈ రాత్రి మా ముందుకు తెచ్చిన నీ పరిశుద్ధ లేఖనాల వెలుగులో మా జీవితాన్ని చక్కబరుచుకొని సరిగా యాత్ర చెయ్యాలని పూనుకున్న మా ప్రియ సహోదర సహోదరులందరినీ పేరు పేరు వరుసలో దీవించు నాయన. నీ సందులో నిలబడ్డారు, వారిని బలపరచు. నీ దాసుడు అలాగే అమ్మగారు, వారి కుటుంబం, సంఘం పడుతున్న ప్రయాసకు రావాల్సిన ఫలము దయచేయండి. ఈ ప్రాంతంలో ఉన్న మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను పేరు పేరును ఆశీర్వదించి మీరే వర్ధల చేయమని, రేపు ఎల్లుండి నీ దాసుని ద్వారా చక్కని సందేశాలు నీ బిడ్డలు విని ఆత్మలో మేలు పొందినట్లు మీ కటాక్షం చూపుదరని, నమ్మదగిన మంచివాడవై నీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ సహాయం కోరుతూ క్రీస్తు నామమందే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ.